హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన జామెట్రీ టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనకేంటంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో మెయిన్ అండ్ మేజర్ రోల్ ఏం ప్లే చేస్తుంది అంటే జామెట్రీ. సో ఈ జామెట్రీ నుంచి మనకేంటంటే ఎంత లేదన్నా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి లేదా ఎక్కువ వెయిటేజ్ అనేది వస్తూ ఉంటాయి. సో టైర్ 1లో కనుక మనం చూస్తే, సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో టైర్ 1లో కనుక మనం చూస్తే టైర్ వన్లో మినిమం 2 క్వశ్చన్స్, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అనేవి జామెట్రీ నుంచి వస్తాయి. దీని తర్వాత టైర్ 2 కనుక చూస్తే, ఓకేనా, టైర్ 2 అండ్ టైర్ 2 అనేది ఏంటి, ప్రీవియస్గా చెప్తున్నాను. ప్రీవియస్ అంటే ఏంటి, ప్రీవియస్గా టైర్ 2 అనేది 200 మార్క్స్ జరిగేది. ఆ 200 మార్క్స్లో, ఓకేనా, ఆ 200 మార్క్స్లో మనకేంటి అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే దగ్గర ఒక 12 క్వశ్చన్స్ వస్తాయి, లేదా 100 క్వశ్చన్స్లో 12 to 13 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100. ఓకేనా, అంటే మనం ఏం చెప్పొచ్చు, జామెట్రీ అనేది 12 నుంచి 13% వెయిటేజ్ ఉంటుంది. ఎంత ఉంటుంది, 12 నుంచి 30% వెయిటేజ్. ఓకేనా, సో ఈ విధంగా మన జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే జామెట్రీ అనేది స్టార్టింగ్ మనము సర్కిల్స్తో స్టార్ట్ చేయబోతున్నాం. ఏం స్టార్ట్ చేయబోతున్నాం, సర్కిల్స్తో. సో సర్కిల్ అనేది మనకు అందరికీ తెలుసు. సో ఒక సర్కిల్ అనేది ఇది. సో సర్కిల్కి ఏముంటుంది, ఒక సెంటర్ అనేది ఉంటుంది. అండ్ దీని తర్వాత సర్కిల్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి, దీని తర్వాత సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దీని తర్వాత టాంజెంట్ అంటే ఏంటి, కార్డ్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటో మనం నేర్చుకుందాం. సో ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ కార్డ్, ఒక కార్డ్కి అర్థం ఏంటి. సో ఒక కార్డ్ అనేది ఏం కాదు, ఒక సర్కిల్ లోపల గనక మనం ఒక లైన్ని గనక డ్రా చేస్తే, సర్కిల్ లోపల లైన్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలంటే అది 2 పాయింట్స్ని టచ్ అవ్వాలి. సర్కిల్లో 2 పాయింట్స్ని టచ్ అయితే దాన్ని మనం ఏమంటాం, కార్డ్ అంటాం. అది సర్కిల్ లోపలే ఉండాలి. సో కార్డ్ అనేది ఏంటి, సర్కిల్ లోపల ఉండాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక లైన్ అనేది డ్రా చేశాను, ఓకేనా, ఇలా ఒక లైన్ డ్రా చేశాను. సో ఇది సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఇది కార్డ్, ఇదేమవుతుంది, ఒక కార్డ్ అవుతుంది. సో లెట్ us నేమ్ దిస్ ఈజ్ యాజ్ ఏ, దిస్ ఇస్ పాయింట్ బి, ఇది పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఓకేనా, సో ఇది వచ్చేసరికి కార్డ్ ఏబి అంటాం. ఏమంటాం దీన్ని, కార్డ్ ఏబి. సో దీన్ని మనం కార్డ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత సీకెంట్. వాట్ ఈజ్ అ సీకెంట్, సీకెంట్కి అర్థం ఏంటి. సో కార్డ్ అనేది సర్కిల్ లోపలే ఉంటుంది, బట్ సీకెంట్ అనేది ఏం చేస్తుందంటే సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏ విధంగా వస్తుంది చూడండి, ఈ విధంగా. ఓకేనా, సో ఇలా కూడా వెళ్ళొచ్చు. సో ఇది సీకెంట్. సో ఇక్కడ నుంచి ఏ బి, ఇది వచ్చేసి బి డాష్, ఇది వచ్చేసరికి ఏ డాష్. ఓకేనా, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పచ్చు, పాయింట్ ఏబి, లైన్ ఏబి అనేది ఏంటి, కార్డ్. లైన్ ఏబి అనేది కార్డ్, బట్ లైన్ ఏ డాష్ బి డాష్, ఏ డాష్ నుంచి బి డాష్ వరకు ఇదేంటి, ఒక సీకెంట్. ఎందుకు, ఇది సర్కిల్ని కట్ చేస్తూ బయటికి వెళ్ళింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కార్డ్ అనేది సర్కిల్ లోపలే ఉంటుంది, సీకెంట్ అనేది సర్కిల్కి బయట కూడా వచ్చేస్తుంది. ఓకేనా, సో కార్డ్, సీకెంట్. నెక్స్ట్ టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే సర్కిల్ని కట్ చేస్తూ వెళ్తుంది. అదే టాంజెంట్ అంటే ఏంటంటే సర్కిల్ని జస్ట్గా అలా టచ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, సర్కిల్ని ఊరికే ఒక పాయింట్లో, ఓన్లీ ఒక సింగిల్ పాయింట్లో అది కనుక టచ్ చేసి వెళ్తే దాన్ని టాంజెంట్ అంట. ఓకేనా, సీకెంట్ అంటే 2 పాయింట్స్లో కట్ చేసి వెళ్ళాలి, టాంజెంట్ అంటే ఒక పాయింట్లోనే ఊరికే టచ్ చేసి వెళ్ళాలి. సో టాంజెంట్ చూద్దాం. సో టాంజెంట్ అనేది మనం ఎలా డ్రా చేయొచ్చు చూడండి. సో ఇక్కడ నుంచి నేను తీసుకున్నాను. సో టాంజెంట్ అనేది ఇలాగా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పాయింట్లో ఇది టచ్ అయింది. ఓకేనా, సో ఎగ్జాక్ట్గా మీరు ఒక స్ట్రైట్ లైన్ కనుక డ్రా చేస్తే అది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ఓకేనా, మనం అనుకుందాం ఇక్కడ ఒక చోటే టచ్ అయింది. సో ఇలాగా ఒక సింగిల్ పాయింట్లో టచ్ అయింది, దీన్ని ఏమంటాం, టాంజెంట్. దీని తర్వాత మనం ఏం చేయొచ్చు, ఇంకొక టాంజెంట్ ఇలా డ్రా చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ టచ్ అయింది. సో ఇది కూడా ఒక టాంజెంట్. ఓకేనా, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఒక సర్కిల్లో, ఓకేనా, ఒక సర్కిల్లో మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఒక సర్కిల్, ఒక సర్కిల్, 2 సర్కిల్స్ కాదు, ఎక్కువ సర్కిల్స్ లేవు, ఓన్లీ 1 సర్కిల్లో మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సో హౌ మెనీ టాంజెంట్స్ కెన్ వీ డ్రా టు అ పర్టికులర్ సర్కిల్. ఒక సర్కిల్కి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే అన్లిమిటెడ్ సర్కిల్స్. సో మనం ఏం చేయొచ్చు, ఈ పర్టికులర్ సర్కిల్కి అన్లిమిటెడ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేస్తాం, దీని తర్వాత ఈ పాయింట్ తీసుకుంటాం, ఈ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు, మళ్ళీ ఈ పాయింట్ తీసుకుంటాం, ఈ పాయింట్ నుంచి డ్రా చేయొచ్చు. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి తీసుకొని, అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా వెళ్ళి మనం ఏంటంటే టాంజెంట్స్ని డ్రా చేయొచ్చు.
సో ఒక సింగిల్ సర్కిల్లో మనం అన్లిమిటెడ్ టాంజెంట్స్ని మనం డ్రా అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు కార్డ్కి సీకెంట్కి టాంజెంట్కి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే సో మేజర్ ఆర్క్. సో వాట్ ఈస్ అ మేజర్ ఆర్క్? సో ఇప్పుడు మనం తీసుకుందాం కార్డ్ ఏబి. ఇదేంటి? ఒక కార్డ్ ఏబి. ఓకేనా, కార్డ్ ఏబి. సో కార్డ్ ఏబి అనేది సర్కిల్ని ఏం చేస్తుందంటే రెండు విధాలుగా డివైడ్ చేస్తుంది. సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మేజర్ ఆర్క్ మైనర్ ఆర్క్ అంటే మీ దగ్గర ఏముందంటే ఒక బ్యాంగిల్ ఉంది. ఏముంది? బ్యాంగిల్. ఇదొక బ్యాంగిల్ అనుకుందాం. ఓకేనా. సో బ్యాంగిల్, ఈ బ్యాంగిల్ మీరు ఏం చేశారంటే బ్రేక్ చేశారు. ఎలా బ్రేక్ చేశారు? ఇలా బ్రేక్ అయిపోయింది. ఏమైంది? ఇలా బ్రేక్ అయిపోయింది. సో ఇదేంటి? ఒక బ్యాంగిల్ని మనం ఏం చేసాం? ఇలా బ్రేక్ చేసాం. సో ఇక్కడ చూస్తే మనకు బ్యాంగిల్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఎన్ని పార్ట్స్గా? 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ 2 పార్ట్స్లో ఒకటేమో చాలా ఎక్కువ బ్యాంగిల్ అనేది ఉంది అండ్ లేదా చాలా ఎక్కువ ఏరియా ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటి? చాలా తక్కువ సర్కంఫరెన్స్ ఉంది అని చెప్పొచ్చు. సో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని మనం ఏమంటాం? మేజర్ ఆర్క్ అంటాం. తక్కువ ఉండేదాన్ని మైనర్ ఆర్క్. సో ఇక్కడ మేజర్ ఆర్క్ ఏంటి? మేజర్ ఆర్క్ అనేది ఇదే కదా. సో ఇలా మనం బ్యాంగిల్ని ఈ విధంగా బ్రేక్ చేస్తే ఈ ఏరియా అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, లేదా ఈ లైన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది మేజర్ ఆర్క్. అదేవిధంగా మైనర్ ఆర్క్ అంటే ఏంటి? ఇది ఏబీ లైన్. సో ఏబీ లైన్లో మైనర్ ఆర్క్ ఏంటి? ఇదే కదా. సో ఇది వచ్చేసరికి ఏంటి? ఇది మైనర్ ఆర్క్. ఇదేంటి? మైనర్ ఆర్క్. సో ఆర్క్ అనేది ఏంటంటే బ్యాంగిల్ని మనం బ్రేక్ చేయడం. ఓకేనా. సో బ్యాంగిల్ని బ్రేక్ చేస్తే మనకు ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఒక పిజ్జాని మనం కట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఏంటి? ఒక పిజ్జాని కనుక మనం కట్ చేస్తే ఏమి ఫామ్ అవుతుంది? సో ఒక పిజ్జాని కనుక మనం పీసెస్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అంటే ఒక సెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? సెక్టర్. సో ఇప్పుడు ఇది ఒక పిజ్జాగా అజ్యూమ్ చేద్దాం. ఇదేంటి? ఒక పిజ్జా. సో ఈ పిజ్జాలో నేను ఏం చేస్తున్నాను అంటే టోటల్గా 6 పార్ట్స్ అనేవి చేస్తున్నాను. ఎన్ని పార్ట్స్ చేస్తున్నాను? 6 పార్ట్స్. సో ఇలాగా, దీని తర్వాత ఇలాగా. సో ఇక్కడ ఏదైతే ఒక స్లైస్ ఉందో, ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా ఉంది కదా. సో ఇది ఒక మీడియం పిజ్జా అనుకుందాం. సో ఒక మీడియం పిజ్జాని మనం 6 స్లైసెస్గా డివైడ్ చేసాం. సో ఏదైతే ఈ పార్ట్ ఉందో, అంటే నేను డ్రా చేస్తున్నాను కదా రెడ్ కలర్లో, దీన్ని మనం ఏమంటామంటే సెక్టర్ అంటాం. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఏరియాని సెక్టర్ అంటాం. ఓకేనా. సో మేజర్ ఆర్క్, మైనర్ ఆర్క్, సెక్టర్. నెక్స్ట్ కనుక వెళ్తే నెక్స్ట్ ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి అంటే సర్కిల్స్ రెండు సర్కిల్స్, ఒక సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ లోపల ఉంటుంది అండ్ 2 సర్కిల్స్ యొక్క సెంటర్ అనేది ఒకటే. సో ఈ రెండు సర్కిల్స్కి సెంటర్ ఏంటి? ఓ అనేది మాత్రమే సెంటర్. 2 సర్కిల్స్కి వేరు సెంటర్స్ లేవు, ఒకటే సెంటర్ ఉంది. సో 2 సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎప్పుడైతాయి అంటే వాటి యొక్క సెంటర్ అనేది, ఆ 2 సర్కిల్స్ యొక్క సెంటర్ అనేది ఒకటే అయినప్పుడు అవి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవుతాయి. ఓకేనా. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇది. నెక్స్ట్ కనుక చూస్తే సైక్లిక్ క్వాడ్రిలేటర్. వాట్ ఈస్ అ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఒక క్వాడ్రిలేటర్ అంటే ఒక 4 సైడెడ్ పాలిగాన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఒక సర్కిల్ లోపల ఉంచుతున్నాం. సో ఒక సర్కిల్ లోపల ఎలా ఉంచుతున్నాం? దాని యొక్క 4 సైడ్స్ కూడా సర్కిల్ని టచ్ అవ్వాలి. సో ఇది ఏ, ఇది సైడ్ బి, పాయింట్ ఏ, పాయింట్ బి, వర్టిసెస్ 4 వర్టిసెస్ ఏబిసిడి. 4 వర్టిసెస్ కనుక చూస్తే ఈ 4 వర్టిసెస్ కూడా ఏమవుతున్నాయి? ఇక్కడ ఇది సర్కిల్ని టచ్ చేస్తున్నాయి. దీన్ని మనం ఏమంటాం? సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. సైక్లిక్ క్వాడ్రిలేటర్. అండ్ అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి ఇక్కడ. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్లో, ఓకేనా, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఏదైతే యాంగిల్ ఏ ఉంది దానికి ఆపోజిట్లో ఏముంది? యాంగిల్ సి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, ఓకేనా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. సో ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బికి ఆపోజిట్లో ఏముంటుంది? యాంగిల్ డి. యాంగిల్ బికి ఆపోజిట్లో యాంగిల్ డి. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఇది కూడా 180 డిగ్రీస్. ఇది కూడా ఏమవుతుంది? 180 డిగ్రీస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ లేదా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ అని రాసుకోండి. ఓకేనా. సో ఇది మనకేంటంటే బేసిక్స్ ఆఫ్ సర్కిల్. ఓకేనా. మనం ఏం నేర్చుకున్నాం? కార్డ్, సీకెంట్, టాంజెంట్, మేజర్ ఆర్క్, మైనర్ ఆర్క్, సెక్టర్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అండ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్. సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పుడు జామెట్రీలో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఆ బేసిక్ ప్రాపర్టీస్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకేనా. బేసిక్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక సర్కిల్ తీసుకున్నాం. ఆ సర్కిల్లో ఒక కార్డ్ని డ్రా చేసాం. ఒక సర్కిల్లో ఒక కార్డ్ని డ్రా చేసాం. కార్డ్ డ్రా చేసిన తర్వాత
కార్డ్ డ్రా చేసిన తర్వాత సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ నుంచి మనం ఏం చేసామంటే కార్డ్ పైకి ఒక లైన్ అనేది డ్రా చేసాం. సర్కిల్ యొక్క సెంటర్ నుంచి కార్డ్ పైకి ఒక లైన్ అనేది డ్రా చేసాం. అలా లైన్ అనేది డ్రా చేసిన తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ఇలాగా ఒక సర్కిల్ అనేది ఉంది. సర్కిల్లో ఏబి అనేది కార్డ్, దీని తర్వాత ఓ అనేది సెంటర్. సో ఒక సెంటర్, ఓకేనా, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేసాం. సో అది ఏబి పైన టచ్ అయ్యింది. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఈ లైన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఓడి అనుకుందాం. సో ఓడి లైన్ ఉంది కదా. సో ఓడి లైన్ అనేది ఏమవుతుందంటే యాంగిల్ ఓడిబి ఏదైతే ఇది ఉంది కదా, సో ఇది ఏమవుతుందంటే ఇది 90 degrees అవుతుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఒక కార్డ్ అనేది ఉంది. ఆ కార్డ్ పైన మనం సెంటర్ నుంచి ఒక లైన్ కనుక డ్రా చేస్తే అది ఏం చేస్తుందంటే 90 degrees ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అలా అయిన తర్వాత ఓకేనా, అలా అవుతుంది. దాంతోపాటు ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసామంటే ఏడి సైడ్ అండ్ డిబి, అంటే ఏడి అండ్ డిబి రెండు కూడా ఈక్వల్. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బిడి, అంటే ఇది ఏం చేస్తుంది 90 degreesతో పాటు ఈ కార్డ్ ఏబిని హాఫ్గా డివైడ్ చేస్తుంది, అంటే ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో మనం ఏం అబ్జర్వ్ చేసాం, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి లైన్ కనుక డ్రా చేస్తే అది వచ్చేసరికి 90 degrees ఫామ్ చేస్తుంది కార్డ్ పైన. దీని తర్వాత ఆ కార్డ్ అనేది ఎగ్జాక్ట్గా బైసెక్ట్ అయిపోతుంది, అంటే హాఫ్గా డివైడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ కనుక చూస్తే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంటే ఏంటి? సెమీ సర్కిల్ అంటే ఒక సర్కిల్ తీసుకున్నాం, ఆ సర్కిల్లో డయామీటర్ ఓకేనా ఏబి, సో ఇది వచ్చేసరికి 0. ఓకేనా, ఏబి అనేది డయామీటర్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే డయామీటర్ ఇస్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఒక సర్కిల్ లోపల అన్నిటికంటే లాంగెస్ట్ లేదా లెంతియెస్ట్ కార్డ్ ఏది అంటే అది డయామీటర్. డయామీటర్. సో ఇక్కడ ఏబి అనేది డయామీటర్. మనం ఏం చేసామంటే ఏబి అనేది డయామీటర్ డ్రా చేసిన తర్వాత మనం ఎక్కడైనా కూడా ఒక పాయింట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని దీన్ని ఏ అండ్ బితో జాయిన్ చేశాను. సో ఇలాగా ఏతో జాయిన్ చేశాను, దీని తర్వాత బితో జాయిన్ చేశాను. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఓ కాదు, సెంటర్ ఓ అవుతుంది కదా, ఇది సి అనుకుందాం, ఇది C1, పాయింట్ C1. ఓకేనా, ఇది వచ్చేసరికి ఓ అవుతుంది. ఓకేనా, సో పాయింట్ C1. సో AC1B అంటే ఇక్కడ యాంగిల్ చూస్తాం, C1 దగ్గర యాంగిల్ ఏమైందంటే 90 degrees అయింది. 90 degrees. అలా కాకుండా నేను ఏం చేశానంటే C1 కాకుండా ఇక్కడ తీసుకున్నాను, అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మిడిల్లో. సో ఇది C2 అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే ఇలాగా జాయిన్ అనేది చేశాను. ఇలా జాయిన్ చేసినా కూడా మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఏమైంది 90 degrees ఫామ్ అయింది. ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకొని ఇలా జాయిన్ చేసినా కూడా ఇక్కడ C3 అనుకుంటే ఇది కూడా మనకేమొచ్చిందంటే 90 degrees. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. అంటే ఒక సెమీ సర్కిల్లో మనం యాంగిల్ కనుక డ్రా చేస్తే అది ఏమవుతుంది 90 degrees. అలా కాకుండా మీరు ఇక్కడైనా తీసుకోండి, ఇలాగైనా తీసుకోండి. ఇది కూడా కింద కూడా సెమీ సర్కిలే కదా, పైన ఒక హాఫ్ సర్కిల్ కింద ఒక హాఫ్ సర్కిల్, పైన సెమీ సర్కిల్ కింద సెమీ సర్కిల్. ఇది కూడా ఏమవుతుంది 90. ఇది డి తీసుకోండి, ఇది కూడా 90. సో యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 90 degrees. సో ఈ ప్రాపర్టీ అనేది కూడా మనకి ఏంటంటే హిడెన్గా ఇస్తుంటాడు ఎగ్జామినేషన్లో. ఏం చెప్తాడంటే ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకేనా, ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ పాయింట్ వినగానే మీకు ఏం గుర్తు వచ్చేయాలంటే యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఈ పాయింట్ అనేది మీకు గుర్తొచ్చేయాలి. ఓకేనా, సో ఇది ఏంటంటే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్లో ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ కనుక చూస్తే సో యాంగిల్ ఆఫ్ ఎ కార్డ్. సో ఒక కార్డ్లో యాంగిల్ అనేది ఏమవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కార్డ్ అనేది తీసుకుందాం. ఓకేనా, సో దిస్ ఈజ్ కార్డ్ ఏబి, ఓకేనా, కార్డ్ ఏబి అనేది ఉంది. సో కార్డ్ ఏబి అనేది ఉంది. సో ఇందులో ఏంటంటే ఒక కార్డ్లో మనకి ఒక కార్డ్ అనేది ఏం చేస్తుంది, సర్కిల్ని మేజర్ ఆర్క్ అండ్ మైనర్ ఆర్క్గా డివైడ్ చేస్తుందా? ఎస్, సర్కిల్ని ఏం చేస్తుంది, మేజర్ ఆర్క్గా డివైడ్ చేస్తుంది అండ్ మైనర్ ఆర్క్గా డివైడ్ చేస్తుంది. సో ఒక కార్డ్ నుంచి మనం మేజర్ ఆర్క్ పైన కానీ లేదా మైనర్ ఆర్క్ పైన కానీ మనం ఒక పాయింట్ తీసుకొని దాన్ని జాయిన్ చేస్తే, నేను ఏం చేశాను ఇప్పుడు మేజర్ ఆర్క్ తీసుకుంటున్నాను. సో మేజర్ ఆర్క్ తీసుకొని ఇలా జాయిన్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇలాగా జాయిన్ అనేది చేశాను. సో లెట్ us సే దిస్ ఇస్ సి, ఇదేంటి C1 అనుకుందాం, ఇది C1. సో ఇక్కడ నేను యాంగిల్ అనేది మెజర్ చేస్తే నాకు టీటా వచ్చింది. ఎంత వచ్చింది యాంగిల్? టీటా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేశాను, కొంచెం ఇలా పైకి వచ్చాను.
ఇది C2 తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇలాగా జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేసినప్పుడు కూడా నాకేమొచ్చింది, ఇక్కడ C2 పాయింట్ దగ్గర కూడా యాంగిల్ అనేది టీటాగానే వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాను, ఇది B కూడా ఇలా ఎక్స్టెండ్ చేసి ఇలా జాయిన్ చేయాలి. లెట్ us say దిస్ ఇస్ C3 కూడా యాంగిల్ ఏమొచ్చిందంటే టీటా వచ్చింది. C3 కూడా యాంగిల్ ఏమొచ్చింది, టీటా. అంటే ఇక్కడ ఏమైంది, ఎప్పుడైనా కూడా ఒక కార్డ్ నుంచి, ఓకేనా, AB అనేది కార్డ్, AB అనే కార్డ్ నుంచి మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి మనం C1 అంటే మేజర్ ఆర్క్ పైన ఒక యాంగిల్ అనేది ఫామ్ చేస్తే, అది ఎక్కడ ఫామ్ చేసినా కూడా మేజర్ ఆర్క్ పైన ఈక్వల్గానే ఉంటుంది. ఎలా ఉంటుంది, ఈక్వల్గా. సో లెట్ us అజ్యూమ్ దట్, చూడండి ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంది, ఓకేనా, ఒక సర్కిల్. ఈ విధంగా పాయింట్ ఇది A, దీని తర్వాత ఇది వచ్చేసరికి B, ఇది వచ్చేసరికి A, ఇది వచ్చేసరికి B. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడేమో పాయింట్ C ఉంది, ఇక్కడేమో పాయింట్ D ఉంది. సో మనకేం చెప్తాడంటే వీ నో దట్ యాంగిల్ ACB అనేది 30 degrees ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు, ఈ యాంగిల్ వచ్చేసరికి 30 degrees. దెన్ ఫైండ్ యాంగిల్ ADB ఎంత అవుతుంది, యాంగిల్ ADB. సో ఇక్కడ చూస్తే AB అనేది ఒక కార్డ్. నేనేం చేస్తానంటే కార్డ్స్ అనేవి ఇలా రాయాను. నేనేం చేస్తానంటే నా టెక్నిక్ ఏంటంటే, చూడండి, AB అనేది కార్డ్ మళ్ళీ నేను ఒక లైన్ డ్రా చేస్తే నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. నేనేం చేస్తానంటే AB అనేది కార్డ్, సో AB అనేది కార్డ్, ఓకేనా. ఈ ఆర్క్ AB అనేది ఒక ఆర్క్ అనుకుందాం, AB అనేది కార్డ్, ఒక కార్డ్ లాంటి ఆర్క్. సో ఈ ఆర్క్ అనేది ఈ మేజర్ ఆర్క్ అంటే రైట్ సైడ్లో ఏదైతే మేజర్గా సెగ్మెంట్ ఉందో, మేజర్ సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్, దానిపైన ఎంత చేసింది, 30 degrees. అదేవిధంగా నాకు కావాల్సింది ADB. సో ADB కూడా ఎక్కడ ఉంది, మేజర్ సెగ్మెంట్లోనే ఉంది. సో ఇక్కడ 30 అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇది కూడా 30 అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది 30, ఓకేనా. సో ఇది దీని యొక్క కాన్సెప్ట్. సో యాంగిల్ ఆఫ్ ఎ కార్డ్ అనేది ఎప్పుడు కూడా మేజర్ ఆర్క్ పైన కనుక తీసుకుంటే ఇక్కడ టీటా ఉంటుంది, ఓకేనా. మీరు మేజర్ ఆర్క్ పైన ఎక్కడైనా తీసుకోండి, టీటా ఉంటుంది. అలా కాకుండా మీరు మైనర్ ఆర్క్ వచ్చారనుకోండి, AB కార్డ్ అనేది మైనర్ ఆర్క్ వచ్చేసరికి, ఓకేనా, నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని ఇలా జాయిన్ చేస్తున్నాను. లెట్ us say దిస్ ఇస్ D1, ఓకేనా, ఇది D1. సో ఇదేమవుతుందంటే ఇది ఆల్ఫా అవుతుంది, టీటా కాదు. అంటే మేజర్ ఆర్క్ పైన ఉన్న పాయింట్స్ అన్నీ ఒకే యాంగిల్ ఇస్తాయి. అలా కాకుండా మైనర్ ఆర్క్ పైన మనం ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది. ఇక్కడ D2 తీసుకుందాం, ఇది కూడా ఏమవుతుంది అంటే చూడండి, ఓకేనా, D2 అనేది కూడా ఏమవుతుంది, ఇది కూడా ఆల్ఫా, ఇది కూడా ఏమవుతుంది, ఆల్ఫా. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు C1 D1 ఉంది కదా, యాంగిల్ C1 ప్లస్ యాంగిల్ D1 అంటే ఏంటి, టీటా ప్లస్ ఆల్ఫా. ఏముంది, టీటా ప్లస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఎందుకు టీటా అండ్ ఆల్ఫా రెండింటిని యాడ్ చేస్తే 180 degrees అయింది. ఎందుకంటే మనం ఏం చేసాం, ఇక్కడ ఇదే తీసుకోండి, ACB ఉంది కదా, ఇప్పుడు ఇది మైనర్ ఆర్క్ కదా, మైనర్ ఆర్క్ దగ్గర E ఉంది, సో ఇది కావాలి. సో AEB కావాలి నాకు. సో ఇక్కడ ACB అనేది 30 అయితే AEB ఏమవుతుంది, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ACB 30 ఇచ్చాడు, AEB ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఒక సర్కిల్ ఉంటే అండ్ అందులో ఒక సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే 4 sides, ఒక కోఆర్డినేటర్ యొక్క 4 sides కూడా ఈ విధంగా ఉంటే మనకేం తెలుసు అంటే ఆపోజిట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, లేదా ఆపోజిట్ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ అనేది 180 అవ్వాలి. సో లెట్ us say దిస్ ఈస్ X degrees, ఈ యాంగిల్ వచ్చేసి X degrees. సో ఇది X అయితే ఇది 30 అయితే మనకు తెలిసింది ఏంటి, యాంగిల్ C ప్లస్ యాంగిల్ E అంటే 30 degrees ప్లస్ X degrees ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 180 degrees. అంతేనా, ఎందుకు ఇవి రెండింటిని యాడ్ చేస్తే 180. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది 180 - 30 150. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ సైక్లిక్ కోఆర్డినేటర్ యొక్క కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలాగా మనకేంటంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి సర్కిల్లో యూజ్ అవుతూ ఉంటాయి. మనకేంటంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మనం గుర్తుపెట్టుకొని ఉండాలి అండ్ మైండ్లో ఉంటాయి. ఇవి ఎలా మన మైండ్లో ఉంటాయి, ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్రాక్టీస్ చేయగా మనకేంటంటే అవి మైండ్లో అనేది వచ్చేస్తాయి. సో ఇదేంటి యాంగిల్ ఆఫ్ ఎ కార్డ్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది, నేను ఒక్క సెకండ్ ఇది రఫ్ చేద్దాం. ఓకేనా. ఇది అర్థమైంది కదా అందరికీ. సో ఏదైతే ఇక్కడ ఉందో అది అర్థమైంది. ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ కనుక తీసుకోవాలంటే లేదా ఇది రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఓకేనా. వీడియోని పాజ్ చేసి ఇది రాసుకోండి డేటాని. నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకేనా, జామెట్రీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇది రఫ్ చేస్తున్నాను నేను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఇచ్చాను. నార్మల్గా మనం ప్రతి ఒక్క టాపిక్ పైన లేదా ప్రతి ఒక్క కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా చేస్తాం. ఓకేనా. ఇవి రచ్ చేద్దాం.
రైట్. ఇక్కడ నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ మన కాన్సెప్ట్ అనేది ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. సో డయాగ్రామ్కి వెళ్ళడానికి ముందు ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. సో ఇప్పుడు ఏంటంటే ఒక సర్కిల్ అనేది ఉంది, ఏముంది, ఒక సర్కిల్ అనేది ఉంది. అండ్ ఈ సర్కిల్లో మనకి ఏముందంటే ఒక టాంజెంట్ అనేది ఉంది. ఏముంది, ఇలాగ టాంజెంట్ అనేది వెళ్తుంది. సో ఇది టాంజెంట్లా లేదు, కానీ టచ్ అవ్వాలి కదా. టాంజెంట్ అంటే ఏంటి, ఒక సింగిల్ పాయింట్లో టచ్ అవ్వాలి. సో ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. సో లెట్ us సే దిస్ ఇస్ టచింగ్. సో ఇలా టచ్ అయింది, ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసామంటే ఒక కార్డ్ అనేది ఇలా డ్రా చేసాం, ఓకేనా. ఇలాగా ఒక కార్డ్ అనేది డ్రా చేసాం. సో డ్రా చేసామా, ఇక్కడ ఏమైందంటే ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది, యాంగిల్. లెట్ us సే దిస్ యాంగిల్ ఇస్ టీటా. ఇక్కడ ఏమైంది, ఒక యాంగిల్ టీటాగా ఫామ్ అయింది. ఒక సెకండ్, మనం ఏం చేద్దామంటే కలర్ అనేది మారుతాం, కలర్ చేంజ్ చేద్దాం. సో అది వచ్చేసరికి ఏంటి, ఒక టాంజెంట్ తర్వాత ఏమైంది, మనం ఏం చేసాం, ఒక కార్డ్ అనేది డ్రా చేసాం. సో ఇక్కడ యాంగిల్ ఏమైంది, టీటా. సో ఇక్కడ యాంగిల్ టీటా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ కార్డ్ ఏదైతే ఉందో దీని తర్వాత ఈ మేజర్ సెగ్మెంట్ పైన ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం. సో ఆ పాయింట్తో జాయిన్ చేసాం. నెక్స్ట్ ఆ పాయింట్తో జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ టీటా అయిందనుకోండి, ఇక్కడ వాల్యూ టీటా అయిందనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీటాకి పక్కన, అంటే టీటాకి ఆనుకొని, ఓకేనా, టీటాకి జస్ట్ బిసైడ్లో ఏ సైడ్ ఉంది, కార్డ్ ఏబి అనేది ఉంది. సో కార్డ్ ఏబి అనేది ఉంది. సో టీటాకి జస్ట్ బిసైడ్లో కార్డ్ ఏబి ఉంది. అండ్ కార్డ్ ఏబికి ఆపోజిట్లో ఏముంది, ఇది సి అనుకుందాం. కార్డ్ ఏబికి ఆపోజిట్లో ఏముంది, సి అనే యాంగిల్ ఉంది. సో టీటాకి బిసైడ్లో ఏబీ కార్డ్ ఉంది, ఏబీ కార్డ్కి ఆపోజిట్లో యాంగిల్ సి ఉంది. సో యాంగిల్ సి కూడా ఏమవుతుంది, టీటా అవుతుంది. ఆబ్వియస్లీ అది కూడా టీటా అవుతుంది, ఓకేనా. అది ఏమవుతుంది, టీటా. అదేవిధంగా చూడండి, ఇది ఒక టాంజెంట్ అనుకుంటే, ఓకేనా, ఇది ఒక టాంజెంట్. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇంకో కలర్ తీసుకుందాం. సో ఇది లెట్ us సే దిస్ ఇస్ ఆల్ఫా. ఇదేంటి, ఆల్ఫా, ఓకేనా. ఆల్ఫాకి పక్కనే, అంటే ఆల్ఫాకి ఆనుకొని ఏ సైడ్ ఉంది, ఆల్ఫాకి ఆనుకొని ఏసీ సైడ్ అనేది ఉంది. అండ్ సైడ్ ఏసీకి ఆపోజిట్లో ఏముంది, సైడ్ ఏసీకి ఆపోజిట్లో యాంగిల్ బి అనేది ఉంది. సో ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, టీటా, ఓకేనా. ఇక్కడ టీటా అయితే ఇక్కడ టీటా, ఇక్కడ ఆల్ఫా అయితే ఇక్కడ ఆల్ఫా, ఓకేనా, ఇక్కడ ఆల్ఫా. లెట్ us సే దిస్ ఈజ్ యాంగిల్ ఎక్స్. ఇదేంటి, యాంగిల్ ఎక్స్. మనం దీన్ని ప్రూవ్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, మనం చూడండి, ఇక్కడ ఇది టీటా, ఇది ఆల్ఫా, ఇది ఎక్స్. ఒక ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాం. ట్రయాంగిల్ ఏబీసీలో సమ్ ఆఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. అంటే ఇక్కడ నుంచి టీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, ఇదేమవుతుంది 180. అదేవిధంగా చూడండి, ఒక టాంజెంట్ చూడండి. ఇక్కడ ఈ టాంజెంట్ కనుక చూస్తే ఇది ఒక స్ట్రైట్ లైనా, టాంజెంట్ అనేది అంటే ఒక స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్లో కనుక చూస్తే టీటా ఉంది, ఎక్స్ ఉంది, ఆల్ఫా ఉంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఒక స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఏమవుతుంది, 180 degrees. సో టీటా ప్లస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టీటా ప్లస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 180. అంటే ఇలా మనం ఏంటంటే దీన్ని ప్రూవ్ కూడా చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీటాకి పక్కన ఏ సైడ్ అయితే ఉందో దానికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ అనేది టీటా అవుతుంది, ఓకేనా, ఈ విధంగా. సో ఇది మనకు ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు డయాగ్రామ్లోకి వెళ్తే సో డయాగ్రామ్ కనుక చూస్తే ఇక్కడ డయాగ్రామెటికల్లో మనకు కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారు. సో అదేంటో చూడండి. సో ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఉంది. ట్రయాంగిల్ ఏముంది, ఏబీసీ. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, గ్రీన్ కలర్లో ఉన్నది టీటా అనుకుందాం. సో దిస్ ఇస్ టీటా. ఇది టీటా అయితే ఇది కూడా ఏమైంది, టీటా. ఎందుకంటే టీటాకి ఆనుకొని బీసీ కార్డ్ అనేది ఉంది, బీసీ కార్డ్కి ఆపోజిట్లో ఇది ఉంది. సో నెక్స్ట్ ఇది ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా. సో ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ థియరం. ఏంటిది, ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం, ఓకేనా. ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం అంటారు దీన్ని, ఓకే. నెక్స్ట్ ఇదే థియరం నుంచి మనం ఏంటంటే ఇదే థియరం ఉంది కదా, దీన్నే మనం ఏం చేయొచ్చు అంటే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్లో కూడా అప్లై చేయొచ్చు. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చో చూడండి. సో ఇదే సర్కిల్ని మనం ఏం చేస్తామంటే సర్కిల్ లోపల ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ అనేది ఉంచేస్తాం. సో ఈ సర్కిల్ లోపల సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఉంది. లెట్ us సే దిస్ ఇస్ ఏ, బి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ పాయింట్ ఈ. ఇది పాయింట్ ఈ, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాంగిల్ అనేది టీటా అయితే ఈ యాంగిల్ ఏమైంది, టీటా అయింది, ఓకేనా. ఈ యాంగిల్ టీటా ఉంది. సో టీటాకి అడ్జసెంట్లో ఏ సైడ్ ఉంది, టీటాకి అడ్జసెంట్లో సైడ్ సిబి ఉంది.
టీటాకి అడ్జస్టెంట్లో సైడ్ సిబి ఉంది. అండ్ టీటా అనేది ఏ లైన్లో ఉంది? టీటా అనేది ఏబిఈ లైన్లో ఉంది. టీటా అనేది ఎక్కడ ఉంది? ఏబిఈ లైన్లో. సో ఇప్పుడు మనం దీనికి సిబికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ తీసుకోవాలి. సో సిబికి ఆపోజిట్లో ఏమేమి ఉంటాయి? డి ఉంటుంది, ఏ ఉంటుంది. బట్ మనం కనుక చూస్తే టీటా అనేది ఏతో కూడా రిలేషన్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది? టీటా అవుతుంది. ఈ యాంగిల్ ఏమవుతుంది? టీటా. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే క్వశ్చన్స్ అనేవి చెప్పొచ్చు. ఓకే, సో ఇది టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది. ఓకేనా? ఇది మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు? సార్ ఇది మీరు ఎలా ప్రూవ్ చేస్తున్నారు? సో లెటస్ సే, ఓకేనా, లెటస్ సే ఇది మనం ప్రూవ్ చేయలేదు, మనకు తెలియదు. ఓకేనా? ఇది టీటా అయితే లెటస్ సే దిస్ ఇస్, ఇది ఏమవుతుంది? లెటస్ సే దిస్ ఇస్ ఎక్స్, ఇది వచ్చేసి ఎక్స్ డిగ్రీస్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్ ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 180 degrees. ఎక్స్ ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఈ యాంగిల్ని మనం డి అనుకుందాం. సో యాంగిల్ డి. సో మనకు తెలిసింది ఏంటి? యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి. ఇది చూడండి, ఏబిసిడి అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180కి ఈక్వల్ అయితే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180కి ఈక్వల్. సో యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఎస్. నెక్స్ట్ యాంగిల్ డి అంతా, ఇక్కడ యాంగిల్ డి తెలీదు. నెక్స్ట్ యాంగిల్ బి అంతా ఎక్స్ డిగ్రీస్, యాంగిల్ బి ఎక్స్ డిగ్రీస్. సో యాంగిల్ డి మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఓకేనా? సో ఇక్కడ నుంచి యాంగిల్ డి అనేది ఏమవుతుంది? యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్. యాంగిల్ డి అనేది ఏమవుతుంది? 180 మైనస్ ఎక్స్. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ అనేది రైట్ సైడ్ పంపిస్తే, అంటే ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్లో నేను ఎక్స్ అనేది రైట్ సైడ్ పంపిస్తే టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ ఎక్స్ డిగ్రీసా? ఎస్. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు టీటా. యాంగిల్ డి అనేది ఇలా మనం టీటా అని ప్రూవ్ చేయొచ్చు. లేదా మీరు ప్రూఫ్కి వెళ్ళొద్దు, డైరెక్ట్గా దీనికి ఆపోజిట్లో ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. సో ఇది డి అవుతుంది. సో ఇక్కడ టీటా అయితే ఇక్కడ కూడా టీటా. ఓకేనా? సో ఇది ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం, అన్నిటికంటే ఇంపార్టెంట్. అందుకే దీనికి నేను అంత టైం ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ కనుక చూస్తే, సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. సో ఇక్కడ నేను రఫ్ చేయబోతున్నాను. ఓకేనా? ఇది కూడా మనకేంటంటే ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓకేనా, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్, ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. సో ఇప్పుడు లెట్ us సే ఇది వచ్చేసరికి పాయింట్ ఏ. సో మనం పాయింట్ పి తీసుకున్నాం. సో పాయింట్ పి నుంచి మనం ఏం చేసామంటే ఒక సర్కిల్ పైకి 2 టాంజెంట్స్ డ్రా చేసాం. ఏం చేసాం? పాయింట్ పి నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేసాం. సో ఇది వచ్చేసరికి ఇక్కడ టచ్ అవుతుంది పిఏ, దీని తర్వాత ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పీబీగా టచ్ అవుతుంది. ఇదేమవుతుంది? పిఏ పీబీ. సో ఇక్కడ పిఏ, దీని తర్వాత పీబీ. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ. ఇవి రెండు కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఒక సర్కిల్ పైకి 2 టాంజెంట్స్ కనుక డ్రా చేస్తే అవి రెండు కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ. పిఏ అండ్ పీబీ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏదైనా కావచ్చు. సో ఇదొక సర్కిల్ తీసుకున్నాను నేను. సో ఈ సర్కిల్ని ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఇలా ఒక టాంజెంట్ డ్రా చేశాను. దీని తర్వాత ఇలా ఒక పాయింట్ టాంజెంట్ డ్రా చేశాను. సో ఇది వచ్చేసరికి సి, ఇది వచ్చేసరికి డి అనుకుందాం. ఇది పి. ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు? పీసీ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది మనకేంటంటే టాంజెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయని ప్రూవ్ చేయడం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ట్రిప్లెట్స్, పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, పైథాగరస్ ట్రిప్లెట్స్. సో ఇవి మీకు గుర్తుండాలి. సో 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్. 3, 4, 5తో పాటు దీని యొక్క మల్టిపుల్స్ కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. అంటే ఏంటి? 3, 4, 5కి డబల్, 6, 8, 10 ఇది కూడా ట్రిప్లెట్. ఓకేనా? 9, 4 3s 12, 5 3s 15 ఇది కూడా ఒక ట్రిప్లెట్. దీని తర్వాత 4 3s 12, 4 4s 16, 12 16, దీని తర్వాత 5 4s 20. సో 12 16 20 అనేది కూడా ఒక ట్రిప్లెట్. ఓకేనా? ఇలా అవుతుంది. నెక్స్ట్ 5 12 13, 5 12 13 అనేది ట్రిప్లెట్. దాంతోపాటు దాని యొక్క డబల్ 5 2s 10, 12 2s 24, 13 2s 26 ఇది కూడా ట్రిప్లెట్. దీని తర్వాత 5 3s 15, 12 3s 36, 13 3s 39, 15 36 39 ఇది కూడా ఒక ట్రిప్లెట్. సో దీని యొక్క మల్టిపుల్స్ అనేవి కూడా ట్రిప్లెట్స్. సో ఇక్కడ మనకు 3 4 5, 5 12 13, 7 24 25, దీని తర్వాత 9 40 41, 8 15 17 ఇది కూడా ఇంపార్టెంటే. దీని తర్వాత ఈ ఫస్ట్ 6 ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎక్కువగా వస్తుంటాయి ఫ్రీక్వెంట్గా. దీని తర్వాత ఇది కూడా ఏంటంటే అప్పుడప్పుడు మనకి వస్తుంటాయి 12 35 37, 12 35 37 ఇల్లు కూడా వస్తుంటాయి. సో బట్ మీరేంటంటే ఇవి వీటిని ఒకసారి చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఇవి ట్రిప్లెట్స్, ఇవి ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇక క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 55√2 centimeters long
మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్ లోపల మనం ఏం చేయాలి, ఒక కార్డ్ డ్రా చేయాలి. సో ఏదో ఒక కార్డ్ డ్రా చేస్తాం. సో ఇలా ఒక కార్డ్ అనేది నేను డ్రా చేశాను, ఓకేనా. సో లెట్ us సే దిస్ ఈస్ ఏబి, కార్డ్ ఏబి, ఓకేనా, కార్డ్. సో ఈ కార్డ్ యొక్క లెంత్ ఎంత అన్నాడు, 5√2. సో కార్డ్ యొక్క లెంత్ 5√2, ఈ లెంత్ ఎంత 5√2. దీని తర్వాత ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఉంది. సో సర్కిల్ యొక్క సెంటర్, దీని తర్వాత ఈ కార్డ్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ పైన ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఎంత యాంగిల్ అంటే ఇది 90 degrees ఫామ్ చేస్తుంది, ఇది 90 degrees. సో ఇదేంటి, సర్కిల్ యొక్క సెంటర్ ఓ, సర్కిల్ యొక్క సెంటర్ ఓ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ ఓ, ఓఏ అనేది ఏమవుతుంది, ఓఏ అనేది రేడియస్. దీని తర్వాత ఓబి అనేది ఏమవుతుంది, ఓబి కూడా రేడియస్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఓఏ ఇజ్ ఈక్వల్స్ టు ఓబి ఇజ్ ఈక్వల్స్ టు రెండు కూడా ఏమైతే రేడియసే, అది రెండు కూడా ఏమైతే రేడియస్. సో ఇది రేడియసే, ఇది రేడియసే. అంటే ఈ ట్రయాంగిల్ నేను ఎప్పుడైతే బయటికి తీస్తానో ఇలా ఫామ్ అవుతుందా, ఈ ట్రయాంగిల్ నేను బయటికి కనుక తీస్తే ఇలా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది, ఇది ఆర్, ఇది ఆర్, దీని తర్వాత ఇది వచ్చేసరికి 5√2, ఇది 5√2. సో ఇది 40, ఇది ఎంత 90 degrees, ఇది 90 degrees. సో ఇక్కడ నుంచి మీరు పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చా, AB² + BC² = AC². సో R² + R² ఏమవుతుంది, 2R². లేదా ఎవరైతే కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉంటారో వాళ్ళ కోసం, సో AB², ఓకేనా, AB² + BC², AB² అంటే R² BC² అంటే R² = AC². AC² అంటే 5√2 హోల్ స్క్వేర్, ఓకేనా. ఇక్కడ నుంచి 2R², 2R² = 5², 25, 25 2s are 50, 25 2s ఎంత 50, 50/2 అంటే 25. సో R² అనేది 25 అయితే R వాల్యూ, రేడియస్ ఏమవుతుంది 5, రేడియస్ ఏమవుతుంది 5. సో రేడియస్ ఏంటి 5, రేడియస్ ఈజ్ 5. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఇంత లెంతీగా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ క్వశ్చన్ని మనం ఇంత లెంతీగా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకేంటంటే, ఓకేనా, ట్రిగ్నోమెట్రీ చెప్పేటప్పుడు లేదా ట్రిగ్నోమెట్రీ చెప్పినప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే, సో ఒక ట్రయాంగిల్ కనుక ఉంటే అండ్ దాని యొక్క ఆపోజిట్ రెండు సైడ్స్ ఈ విధంగా ఈక్వల్ ఉండి ఇక్కడ 90 degrees కనుక ఉంటే, ఇక్కడ 90 degrees కనుక ఉంటే ఇదేమవుతుంది, ఇది 45, ఇది 45 అవుతుంది, ఇది 45 degrees, ఇది 45 degrees. సో 45, 45, 90 ఏమవుతుంది, 45, 45, 90 degrees యొక్క ట్రయాంగిల్ అనేది ఫామ్ అయితే మనం ఏం చెప్పాం, 1, 1√2 అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా, 1, 1√2. సో 45 ఆపోజిట్లో 1, 45 ఆపోజిట్లో 1, ఇది వచ్చేసరికి √2, ఇది వచ్చేసరికి √2. అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇది మన పర్టికులర్ ట్రయాంగిల్తో, అంటే మనకి ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఉందో దాంతో కంపేర్ చేస్తే √2 అనేది 5√2 అయితే, √2 యూనిట్స్ అనేది 5√2 అయితే 1 యూనిట్ ఎంత, √2 అనేది 5, √2 యూనిట్స్ అయితే 1 యూనిట్ అనేది ఏమవుతుంది, √2 క్యాన్సల్, 1 యూనిట్ అనేది 5. సో ఇక్కడ 1 వాల్యూ ఏమవుతుంది 5. సో రేడియస్ అనేది 5. ఇలా అన్నా సాల్వ్ చేయొచ్చు, బట్ మనం ఏంటంటే ఈ మెథడ్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం, ఓకేనా. ఇన్ ఫ్యూచర్ మనం ఏంటంటే ఈ మెథడ్ని యూస్ చేస్తూ ఉంటాం అవసరం ఉన్నప్పుడు, లేదంటే నార్మల్ మెథడ్ మన ఏదైతే బేసిక్ మెథడ్ ఉందో ఏది పైథాగరస్ థియరం, ఆ మెథడ్ని మనం యూస్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. A chord of length 7√2 centimeters long makes an angle of 60 degrees at the center of the circle. What is the radius of the circle? సో ఇప్పుడు సర్కిల్ తీసుకుందాం, సర్కిల్లో ఏం చేద్దాం, ఒక కార్డ్ అనేది డ్రా చేద్దాం. సో ఈ విధంగా ఒక కార్డ్ డ్రా చేశాను నేను, డ్రా చేసిన తర్వాత ఇది వచ్చేసరికి సర్కిల్ యొక్క సెంటర్, ఈ కార్డ్ యొక్క లెంత్ ఎంత అన్నాడు, కార్డ్ యొక్క లెంత్ 7√2 సెంటీమీటర్స్, కార్డ్ యొక్క లెంత్ అంతా 7√2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏమంట, ఈ కార్డ్ యొక్క లెంత్ నుంచి ఇక్కడ ఇలా డ్రా చేశాను నేను 2 పాయింట్స్, ఇది వచ్చేసరికి AB, దీని తర్వాత O. సో ఈ కార్డ్ అనేది సర్కిల్ యొక్క సెంటర్ పైన ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందంట, ఇది వచ్చేసరికి 60 degrees, అంతేనా, 60 degrees. మనకు తెలిసింది ఏంటి, OA అండ్ OB రెండు కూడా ఈక్వల్ అవుతాయి, OA అండ్ OB రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ రెండు కూడా, ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. సో ఒక ట్రయాంగిల్లో, ఓకేనా, ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఏమవుతుంది 180 degrees. సో యాంగిల్ A + యాంగిల్ O + యాంగిల్ B అనేది 180 అయితే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, యాంగిల్ A + యాంగిల్ B అనేది 180 - 60 120 అవుతుంది. మనకు తెలిసింది ఏంటి, యాంగిల్ A అండ్ యాంగిల్ B రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఇవి రెండు కూడా ఏమవుతాయి 60, 60 అవుతాయి. ఇదేమైంది 60, 60. సో ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కూడా 60, 60 అయితే అదేమవుతుంది, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఆ ట్రయాంగిల్ యొక్క అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇది 7√2 అయితే ఇది కూడా 7√2 అవుతుంది, ఇది కూడా 7√2. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, OA అనేది ఏంటి, రేడియస్. సో రేడియస్ 7√2 సెంటీమీటర్స్.
రేడియస్ ఎంత 7√2 సెంటీమీటర్. చాలా సింపుల్ క్వశ్చన్. మనం ఏం చేస్తాం, సర్కిల్ యొక్క ఏదైతే రేడియస్ ఉంటుందో అదే కార్డ్ యొక్క లెంత్ అని ప్రూవ్ చేసాం. సో అది ఆన్సర్ అయిపోయింది. సో ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని ప్రూవ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 25 సెంటీమీటర్స్ అండ్ ఏబీ ఈజ్ కార్డ్. ఓకేనా, రేడియస్ ఇచ్చేసాడు ఇక్కడ. సర్కిల్ యొక్క రేడియస్ 25 సెంటీమీటర్స్ అంట. ఏబీ ఈజ్ అ కార్డ్ విచ్ ఈజ్ అట్ అ డిస్టెన్స్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓకేనా, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్? సో ఆ కార్డ్ యొక్క లెంత్ ఎంత? సో ఒక సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్ లోపల మనం ఏం చేయాలి, ఒక కార్డ్ డ్రా చేయాలి. సో ఒక కార్డ్ అనేది ఈ విధంగా డ్రా చేసాం మనం. ఓకేనా, ఒక సర్కిల్లో కార్డ్ ఈ విధంగా డ్రా చేసాం. సో ఏబి అనేది కార్డ్. సో ఇది ఏ, దీని తర్వాత బి. ఓకేనా, సో ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఇది. నా సెంటర్ అలా కాదు కదా, కొంచెం కిందికి ఉండాలి. కొంచెం అటో ఇటో అవ్వచ్చు, కొంచెం మేనేజ్ చేసుకోవాలి అంతే. ఓకేనా, సో ఇది ఓ, దీని తర్వాత ఇది బి, ఓబి, ఓఏ ఓబి. సో ఇప్పుడు ఏం చెప్పాడు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 25. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత 25 అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ టు కార్డ్. అంటే సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి కార్డ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంట, ఈ డిస్టెన్స్ ఎంత అంట 7. ఈ డిస్టెన్స్ ఎంత 7. ఇక్కడ మనం ఒక ప్రాపర్టీని, ఏదైతే మనం సర్కిల్స్ యొక్క ప్రాపర్టీ నేర్చుకున్నామో, ఏంటి ఆ ప్రాపర్టీ, ఒక కార్డ్ తీసుకున్నప్పుడు అండ్ ఆ కార్డ్ నుంచి, ఓకేనా, ఆ కార్డ్ పైకి మనం సర్కిల్ యొక్క సెంటర్ నుంచి లైన్ కనుక డ్రా చేస్తే అది ఏం చేస్తుంది, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అండ్ దాంతోపాటు 90 డిగ్రీస్గా ఫామ్ చేస్తుంది. ఈక్వల్గా డివైడ్ చేస్తుంది, దాంతోపాటు 90 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి, ఇదేమైంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను ఏంటా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే. ఇక్కడ చూడండి, ఓ, ఇప్పుడు డి అనుకుందాం, ఇది పాయింట్ డి. సో ఇది ఓ, ఇది డి, దీని తర్వాత ఏ. సో ఇక్కడ ఇది 25 అయింది, ఇది 7 అయింది. సో ఇక్కడ మనం పైథాగరస్ థీరం కనుక అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, అప్లై చేసిన తర్వాత ఏడి అనేది వాల్యూ వచ్చేస్తుంది. బట్ మనం ట్రిప్లెట్స్ కనుక నేర్చుకొని ఉంటే 7, 25 ఎప్పుడు వస్తాయి, 7, 24, 25. సో ఇక్కడ ఏడి లెంత్ వచ్చేసరికి 24. సో ఏడి 24 అయితే డిబి అనేది కూడా ఏమవుతుంది, లేదా బీడీ అనేది కూడా 24. సో ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి అంటే కార్డ్ లెంత్. సో కార్డ్ లెంత్ ఎంత ఇక్కడ 24 + 24. 24 + 24 ఎంత 48. 24 + 24 ఎంత 48 సెంటీమీటర్స్. సో కార్డ్ యొక్క లెంత్ ఎంత 48 సెంటీమీటర్స్. చాలామంది తొందరలో ఏం చేస్తుంటారంటే 24 సెంటీమీటర్స్ అని పెట్టుంటారు. బట్ 24 సెంటీమీటర్స్ అనేది ఆ కార్డులో సగం లెంత్ మాత్రమే. ఆ కార్డులో ఎంత సగం లెంత్ మాత్రమే. మనం చెప్పాల్సింది ఆ కార్డ్ యొక్క టోటల్ లెంత్. కార్డ్ యొక్క టోటల్ లెంత్ ఎంత, ఏబి అనేది 24 + 24 48 సెంటీమీటర్స్. ఓకేనా, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈస్ 24 సెంటీమీటర్స్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఈస్ 5 సెంటీమీటర్స్. సో సేమ్ ఇదే క్వశ్చన్. ఓకేనా, డిస్టెన్స్ ఫ్రమ్ ద సర్కిల్ ఈస్ 5 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? సో కార్డ్ యొక్క లెంత్ ఎంత అంట 24. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చాడు. సో కార్డ్ యొక్క లెంత్ ఎంత? సో ఇది చూడండి, సో ఇది కార్డ్ ఏబి. ఓకేనా, కార్డ్ ఏబి. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఈ ఏబి లెంత్ వచ్చేసరికి 24 సెంటీమీటర్స్. దీని తర్వాత ఇప్పుడు ఓకేనా, సర్కిల్ యొక్క మిడ్ పాయింట్ ఉంది, ఆ సర్కిల్ యొక్క పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి మనం లైన్ కనుక జాయిన్ చేస్తే, ఈ విధంగా జాయిన్ చేస్తే ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంత, రేడియస్ తెలియదు, మనం రేడియసే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంట, ఇది వచ్చేసరికి 5, ఇది ఎంత 5. సో ఇప్పుడు చూడండి, ఏబి లెంత్ మొత్తం 24 అయితే మనకు తెలుసు ఏంటి, ఇది డి అనుకుందాం, పాయింట్ డి. మనకు తెలిసింది ఏంటి, ఏడి అండ్ డిబి రెండు కూడా ఈక్వల్ అండి. అంటే ఇది 12 అవుతుంది, ఇది 12 అండ్ ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది 13. 5, 12, 13. 5, 12, 13 అనేది ఒక ట్రిప్లెట్. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఇక్కడ 13 సెంటీమీటర్స్. చాలా సింపుల్ క్వశ్చన్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 13 సెంటీమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ఎ కార్డ్ ఆఫ్ లెంత్ 32 సెంటీమీటర్స్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ సేమ్ సర్కిల్ విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 16 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సర్కిల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే రెండు కార్డ్స్ ఉన్నాయంట, ఒకటి ఇంకోటి. సో ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం. ఒక సర్కిల్ తీసుకొని ఒక కార్డ్ ఇలా డ్రా చేద్దాం. ఓకేనా, ఒక కార్డ్ ఇలా డ్రా చేద్దాం. దీని తర్వాత ఇంకొక కార్డ్ అనేది సర్కిల్కి సేమ్ సైడ్ ఉండొచ్చు లేదా ఆపోజిట్ సైడ్ ఉండొచ్చు. అంటే ఇది సర్కిల్ యొక్క సెంటర్ కదా, ఇది సర్కిల్ యొక్క సెంటర్. ఈ సర్కిల్కి రెండు కార్డ్స్ కూడా ఒకటే సైడ్ ఉండొచ్చు. అంటే ఒకటే కిందికి ఉండొచ్చు లేదా ఒకటి కిందికి ఉండి ఒకటి పైకి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకటి కిందికి ఒకటి పైకి తీసుకుందాం. ఒకవేళ అలా రాకపోతే రెండు కూడా కింద తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు కార్డ్స్ ఉన్నాయి ఈ విధంగా. ఓకేనా, సో ఫస్ట్ వన్ కింద ఉన్న కార్డ్. సో ఇఫ్ అ కార్డ్ ఆఫ్ లెంత్ 32 సెంటీమీటర్స్, సో లెట్ us say దిస్ ఇస్ ఏబి.
సో ఏబీ అనేది ఎంత, ఏబీ లెంత్ వచ్చేసి 32 సెంటీమీటర్స్. సో ఏబీ లెంత్ మొత్తం 32 అయితే సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సెంటర్ నుంచి ఏబీ పైన మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాం. సో ఇదేం చేస్తుంది, హాఫ్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇదేమవుతుంది 16 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది కూడా 16 సెంటీమీటర్స్, ఇది 16 ఇది 16. ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పాడు, ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. ఇదెంత అంట 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది 16 ఇది 30. దీని తర్వాత ఇప్పుడు ఏం చెప్పాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ సేమ్ సర్కిల్ విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 16 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్. అంటే సెంటర్ నుంచి 16 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ సెంటర్ నుంచి ఈ కార్డ్కి డిస్టెన్స్, లెట్ us say దిస్ ఇస్ కార్డ్ సిడి. ఓకేనా, కార్డ్ సిడి. ఈ డిస్టెన్స్ ఎంత 16, ఈ డిస్టెన్స్ అంతా 16. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది సర్కిల్ యొక్క సెంటర్ కదా, ఇది సర్కిల్ యొక్క సెంటర్ ఓ, లెట్ us say దిస్ ఇస్ ఓ, సెంటర్ ఓ. సో సెంటర్ ఓ నుంచి నేనేం చేస్తానంటే ఓ నుంచి సికి ఒక లైన్ డ్రా చేస్తాను. దీని తర్వాత ఓ నుంచి ఏకి ఒక లైన్ డ్రా చేస్తాను. ఓ నుంచి సికి ఒక లైన్, ఓ నుంచి ఏకి ఒక లైన్. సో ఇదేమైంది, ఇది కూడా రేడియసే, ఇది కూడా రేడియసే, ఇది కూడా రేడియస్, ఇది కూడా రేడియస్. సో ఇప్పుడు కనుక చూస్తే, ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇందులో కనుక నాకు ఈ రేడియస్ ఆర్ వాల్యూ కనుక తెలిస్తే నేను ఇక్కడ నుంచి ఇప్పుడు లెట్ us say దిస్ ఈస్ ఎం అనుకుందాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ కనుక తెలిస్తే, ఆర్ వాల్యూ తెలిసినప్పుడు నేను సిఎం వాల్యూ కనుక్కోవచ్చా? ఎస్, సింపుల్గా నేను సిఎం వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు, యాంగిల్ ఏఓడి, ఇది డి అనుకుందాం. ఓకేనా, డి ఆల్రెడీ ఉంది కదా. సో యాంగిల్ ఏఓఎన్ కాకుండా ఏఓపి అనుకుందాం. సో దిస్ ఇస్ పి. సో ట్రయాంగిల్ ఏఓపి నుంచి నేను రేడియస్ ఆర్ అనేది కనుక్కోవచ్చా? ఎస్, కనుక్కోవచ్చు. ఆ ఆర్ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి నేను సిఎం వాల్యూ కనుక్కోవచ్చు. సిఎంని డబల్ చేస్తే, ఓకేనా, సిఎంని డబల్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. నాకు కావాల్సింది ఏంటి, 2 times ఆఫ్ సిఎం. ఓకేనా, ఇది కూడా రాసుకోండి. చాలామంది తొందరలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా సిఎం రాసేస్తారు. ఓకేనా, సిఎం అంటే ఎవరు, సిఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఇక్కడ సిఎం అంటే లెంత్ ఆఫ్ ద కార్డ్. సో కార్డ్ యొక్క సగం లెంతే అది. ఓకేనా, సో ఇప్పుడు ఇది మనం ఎలా ఫైండ్ అవుట్. సో ఇక్కడ ట్రయాంగిల్ చూడండి 30, 16 బ్లాంక్. సో 30, 16 దీని తర్వాత వచ్చేసరికి బ్లాంక్, 30, 16 బ్లాంక్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండు నెంబర్స్ యొక్క రేషియో అనేది చూడండి, ఈ రెండు నెంబర్స్ యొక్క రేషియో. సో 2తో డివైడ్ చేయొచ్చా? ఎస్, ఇది 8, 2 8 16, 15 ఎంత 15, 8 15 ఏంటి, 8 15 17 గుర్తుందా, ట్రిప్లెట్ 8 15 17. సో 15 2 30, 8 2 16, 17 2 34. అంటే ఈ రేడియస్ వాల్యూ ఎంత వచ్చేసింది, 34 వచ్చేసింది. నేను ఏం చేశాను, ట్రిప్లెట్ని కనుక్కున్నాను, ట్రిప్లెట్ ఏముంది అనేది ఫైండ్ అవుట్ చేశాను. ట్రిప్లెట్ అనేది ఫైండ్ అవుట్ చేసిన వెంటనే నాకు ఆర్ వాల్యూ అనేది వచ్చేసింది. సో ఇక్కడ రేడియస్ వాల్యూ ఎంత, ఇక్కడ రేడియస్ వాల్యూ వచ్చేసరికి 34. సో ఇది 34 అయితే ఇది కూడా 34 కదా, ఎందుకు, ఓఏ కూడా రేడియస్, ఓసీ కూడా రేడియస్. సో ఇది 34 ఇది 34. ఇక్కడ చూడండి, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 34 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది 16 34 30. ఇదేంటి, సిఎం లెంత్ వచ్చేసరికి 30, లెంత్ ఆఫ్ సిఎం అనేది 30. సో ఇది 30 అయితే ఎండి అనేది కూడా 30. సో ఎండి కూడా 30. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సేమ్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కార్డ్ అంటే సిడి లెంత్ అడిగాడు. సో సిడి లెంత్ ఎంత, 30 + 30 దట్ ఈస్ ఈక్వల్స్ టు 60. 30 + 30 అంత 60. సో ఆన్సర్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షనే 30 సెంటీమీటర్స్ ఉంది. ఎందుకు, అందరూ ఏం చేస్తారు, సిఎం లెంత్ ఫైండ్ అవుట్ చేస్తారు. సిఎం లెంత్ ఎంత 30. సో 30 కనుక్కున్న వెంటనే ఆప్షన్ ఏ మార్క్ చేస్తారు. సో ఇది తప్పు, దీనికి డబల్ ఉండాలి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 60 సెంటీమీటర్స్. ఓకేనా, సో ఈ విధంగా మనం సాల్వ్ అనేది చేస్తాం. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ ట్రిప్లెట్స్ అనేవి మీకు తెలిస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. అలా కాకుండా మీరు 16² 30² ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ రూట్ కనుక్కొని మళ్ళీ చేసే లోపల మనకు ఎక్కువ టైం అయిపోతుంది. ఓకేనా, సో ట్రిప్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ట్రిప్లెట్స్ అనేవి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ అ కార్డ్ ఆఫ్ లెంత్ 80 సెంటీమీటర్స్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 9 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ అ కార్డ్ ఆఫ్ సేమ్ సర్కిల్ విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సర్కిల్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్. ఓకేనా, సేమ్ అదే క్వశ్చన్. మనం ఏం చేద్దామంటే సేమ్ ఇదే విధంగా సాల్వ్ చేద్దాం. ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్డ్ డ్రా చేయాలి. ఓకేనా, దీని తర్వాత ఇది వచ్చేసరికి సెంటర్, దీని తర్వాత ఏంటి, ఇదేంటి, ఈ వాల్యూ వచ్చేసరికి సిడి అనుకుందాం. ఇది ఏబి, దీని తర్వాత ఇదేమవుతుంది సిడి, ఇది ఏబి ఇది సిడి, ఏబి సిడి. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ అ లెంత్ ఆఫ్ ఎ కార్డ్ ఈస్ 80 సెంటీమీటర్స్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 9 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్. సో ఏబి లెంత్ 80 సెంటీమీటర్స్ అంట. సో సర్కిల్ యొక్క పాయింట్ నుంచి ఇలా డ్రా చేస్తే ఇదేమవుతుంది, ఇది 40 అవుతుంది, ఇది 40 అంతేనా. ఏబి మొత్తం 80, ఇది 40 ఇది 40. దీని తర్వాత ఇది ఎంత అంట 9. సో 9 40 ఇదేమవుతుంది 9 40 41 గుర్తుందా, ట్రిప్లెట్ ఏంటి 9, 40,
41. సో 9, 40, 41. దీని తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ సేమ్ సర్కిల్ విచ్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 40 సెంటీమీటర్స్. సో ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 40 సెంటీమీటర్స్ అంట. ఓకేనా. సో ఇది 40 అయితే ఇదేంటి ఓసీ అనేది కూడా ఏమవుతుంది రేడియసే. సో ఇది 41 కదా, ఎస్. సో ఇది 40, ఇది 41, ఇదేమవుతుంది 40, 41, 9 అంతేనా, 9. సో 9 ఇది 9 అయితే ఇది కూడా 9 అవుతుంది, ఈ రెండు ఈక్వల్ అయితే. సో 9 + 9, 9 + 9 ఎంత 18 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, సో ద లెంత్ ఆఫ్ ద సెకండ్ కార్డ్ ఈస్ 18 సెంటీమీటర్స్. 18 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్. 9 సెంటీమీటర్స్ కాదు, ఇక్కడ కూడా చూస్తే 9 సెంటీమీటర్స్ ఉంది, కానీ 9కి డబల్ ఉండాలి, 18 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి. AB and CD are two parallel chords of a circle such that AB is equals to 10 centimeters and CD is equals to 24 centimeters if the chords are on opposite side of the circle. సో ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు ఏమని, రెండు కార్డ్స్ కూడా ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. సో రెండు కార్డ్స్ కూడా ఆపోజిట్ సైడ్లో తీసుకోవాలి. సో AB యొక్క లెంత్ 10 సెంటీమీటర్స్, CD 24. సో AB అనేది 10. సో ఇది AB తీసుకుందాం. దీని తర్వాత CD అంతా 24 కదా. సో CD అనేది కొంచెం పెద్దది ఉండాలి, అందుకే కొంచెం పెద్దది తీసుకున్నాను. సో ఇది సర్కిల్ యొక్క సెంటర్ అంతేనా, సర్కిల్ యొక్క సెంటర్. సో బోత్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. సో సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసాం, దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసాం, దీని తర్వాత ఇవి బైసెక్ట్ చేస్తాయి. సో AB లెంత్ 10 కాబట్టి ఇది వచ్చేసరికి 5, ఇది కూడా 5. ఓకేనా, అది 5, ఇది 5. ఒక సెకండ్, రైట్, ఓకే. దీని తర్వాత ఇది 5, ఇది 5 అనేప్పుడు నెక్స్ట్ CD కనుక చూస్తే ఇదేంటి 24 సెంటీమీటర్స్ కదా. 24 సెంటీమీటర్స్ అయితే ఇది 12, ఇది కూడా 12, కరెక్టా. 12 + 12 24. CD అనేది 24, కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఆ రెండు సర్కిల్స్ యొక్క, ఓకేనా, ఆ రెండు కార్డ్స్ మధ్య డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్. సో ఇప్పుడు లెట్ us సే దట్ దిస్ ఈజ్ M, దిస్ ఈజ్ N. ఓకేనా, దిస్ ఈజ్ M, దిస్ ఈజ్ N. సో ఇది O అనుకుందాం, ఇది O. సో ఇది M, ఇది N, ఇది M, ఇది N. సో MN, సో టోటల్ MN లెంత్ అనేది ఎంత అయింది, MN లెంత్ అనేది 17 సెంటీమీటర్స్ అయింది. ఎంత అయిందండి, 17 సెంటీమీటర్స్. ఈ క్వశ్చన్ని మనం ఏంటంటే రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి, దీన్ని మనం బేసిక్గా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు, లెట్ us అస్యూమ్ దట్ OM అనేది x అనుకుంటే, ON అనేది ఏమవుతుంది 17 - x. ON అనేది 17 - x. ఇక్కడ నుంచి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేడియస్ ఫైండ్ అవుట్ చేసి మనం అంతా సాల్వ్ అనేది చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది కొంచెం లెంతీ మెథడ్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది, లెంతీ మెథడ్. సో ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే, ఓకేనా, దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు చూడండి MN యొక్క లెంత్ ఎంత, MN యొక్క లెంత్ వచ్చేసరికి 17. MN లెంత్ ఎంత 17. సో ఇక్కడ 17 ఉన్నప్పుడు, ఓకేనా, ఇక్కడ 17 ఉందా, 17ని మనం ఇక్కడ ఉన్న నెంబర్స్తో ఫామ్ చేయొచ్చా చూడండి. సో ఇక్కడ ఏముంది, 12 ఉంది, 5 ఉంది. సో 17ని మనం ఏ విధంగా ఫామ్ చేయొచ్చు, 12 + 5 చేయొచ్చా, ఎస్. 12 + 5 చేస్తే మనకు 17 వస్తుంది, ఎస్, కరెక్టేనా. 12 + 5 చేస్తే 17. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ON యొక్క లెంత్ వచ్చేసరికి 12. ఇక్కడ పైన 12 ఉంది కాబట్టి కింద 12 వచ్చేసింది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 వెళ్ళిపోతుంది పైకి. సో OM, ఓకేనా, OM 5, ఎందుకు కింద 5 ఉంది, పైకి 5 వెళ్ళిపోయింది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12. సో ఎగ్జాక్ట్గా సాటిస్ఫై అయిందా. సో 12 + 5 ఎంత, 17. 12 + 5 17, ఎగ్జాక్ట్గా సాటిస్ఫై అయిపోయింది. సో ఇక్కడ మనం కనుక చూస్తే 5, 12, 13. ఇక్కడ OA అనేది రేడియస్ 13 వచ్చింది. ఇక్కడ కూడా రేడియస్ ఎంత వచ్చింది, ఇక్కడ కూడా రేడియస్ 13. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఉందో ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసేసాం, మనకు రేడియస్ కూడా వచ్చేసింది. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత, 13. సో ఆన్సర్ ఏమవుతుంది, 26 కదా, కాదు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 13 మాత్రమే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A 13. ఇక్కడ డబుల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేడియస్ అనేది రేడియసే. సో ఆన్సర్ ఈజ్ 13. ఇక్కడ మనం ఏం చేస్తాం, MN యొక్క లెంత్ అనేది 17 సెంటీమీటర్స్ కదా. 17 సెంటీమీటర్స్ని మనము 12 + 5గా రాసాం, కరెక్టా. ఇక్కడ ఏదైతే ఉందో అదే రాసాం. అలా కాకుండా మనం మైనస్ చేయగలిగితే మైనస్ కూడా చేయొచ్చు. మైనస్ అనేది ఎప్పుడు వస్తుంది, సేమ్ సైడ్ కనుక ఉంటే మైనస్ వస్తుంది. సో ఒకసారి అది కూడా చేద్దాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో సేమ్ సైడ్లో ఉన్నాయంట. ఆ రెండు కార్డ్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, సేమ్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. సో ఒక సర్కిల్ యొక్క ఫస్ట్ కార్డ్ AB అనేది 54 సెంటీమీటర్స్, దీని తర్వాత CD అనేది 72 సెంటీమీటర్స్. ఇక మనం మన కార్డ్ లేదా మన సర్కిల్ని కనుక డ్రా చేస్తే, సో ఇక్కడ సర్కిల్ని డ్రా చేసాం. ఈ సర్కిల్లో ఏంటంటే AB లెంత్ 54, CD లెంత్ 72. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, AB అనేది, ఓకేనా, AB అనేది కింద ఉంటుందా లేదా CD పైన ఉంటుందా, లేదా సింపుల్గా ఆలోచించండి, AB యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉంటుందా, CD యొక్క లెంత్ ఎక్కువ ఉంటుందా. ఆబ్వియస్లీ ఇక్కడ కనిపిస్తుంది CD లెంత్ ఎక్కువ ఉంటుంది. సో CD అనేది, సో ఇప్పుడు సెంటర్ ఇది తీసుకుంటే
సిడి అనేది సెంటర్కి దగ్గరలో ఉంటుంది, ఏబి అనేది సెంటర్కి దూరంగా ఉంటుంది. ఇలా అప్పుడే లెన్స్ అనేవి ఎగ్జాక్ట్గా టాలీ అవుతాయి. ఓకేనా, ఇదే కదా. ఇది వచ్చేసరికి ఏ, ఇది బి, దీని తర్వాత ఇది సి, ఇది డి. సో ఏబి సిడి, ఇది సెంటర్ ఓ, ఇది సెంటర్ ఓ. సో ఇప్పుడు ఏబి టోటల్ లెంత్ ఎంత 54. సో నేనేం చేస్తాను అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసేస్తాను. సో ఇది ఏం చేస్తుంది, హాఫ్గా డివైడ్ చేస్తుంది. సో 54ని డివైడ్ చేస్తే హాఫ్లో ఎంత వస్తుంది, 27. సో ఇక్కడ 27, ఇక్కడ కూడా 27. ఓకేనా. సో ఇక్కడ 27, ఇక్కడ కూడా 27. నెక్స్ట్ ఇక్కడికి చూస్తే 72 అంటే 36 అంటే ఇక్కడ 36. ఓకేనా, ఇలా ఇక్కడ రాద్దాం 36, ఇది కూడా 36, ఇది కూడా 36, ఇది కూడా 36. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే దెమ్ అంటే ఏంటి ఇక్కడ, కార్డ్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద కార్డ్స్ ఈజ్ 9 సెంటీమీటర్స్. అంటే ఈ రెండు కార్డ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంట, 9 సెంటీమీటర్స్. అంటే ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 9 సెంటీమీటర్స్ అయింది. ఎంత అయింది, ఈ డిస్టెన్స్ 9 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మనం ఏం చేసాం, ఈ రెండు సర్కిల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అన్నాడు, రెండు సర్కిల్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 17 అన్నాడు. 17ని మనం ఎలా రాయగలిగాం, 12+5గా రాయగలిగాం. 12+5గా రాయగలిగాం. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే 9 సెంటీమీటర్స్ అనేది చెప్పాడో, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 9 సెంటీమీటర్స్. ఈ 9 సెంటీమీటర్స్ని మనము ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెండు వాల్యూస్ యూజ్ చేసి రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. 9 = 36 - 27. సో 36లో 27 కనుక తీసేస్తే 9 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మన వాల్యూస్ అనేవి రాసేయచ్చు. ఎలా రాయొచ్చు, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూ అనేది 27 అవుతుంది, ఈ వాల్యూ ఏమవుతుంది 27. సో ఇక్కడ నుంచి ఓకేనా, 27 ఉంది, 36 ఉంది. 27, 36, బ్లాంక్, ఇది తెలీదు. సో 27ని మనం 3తో డివైడ్ చేయొచ్చా, లేదా 9తో. 9 3 is 27, 4 9s are 36, 3 4 5. సో 3 4 5 అనేది ట్రిప్లెట్, అంతేనా. 3 4 5. సో 3 9s are 21, 3 9s are 27, 4 9s are 36, 5 9s are 45. సో ఇక్కడ ఓసి లేదా రేడియస్ ఎంత వచ్చేసింది, 45. ఇప్పుడు చూడండి మళ్ళీ ఓ, ఇదేమనుకుందాం, ఇది వచ్చేసరికి కే అనుకుందాం, ఇదేంటి ఓకే. సో లెంత్ ఆఫ్ ఓకే ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ఓకే కనుక మీరు చూస్తే 27 + 9 36, 27 + 9 ఎంత 36. ఓకేనా. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఓకేఏ, సో ట్రయాంగిల్ ఓకేఏ కనుక మీరు చూస్తే ఇది వచ్చేసరికి ఓకే 36. ఓకేనా, ఓకే 36 అండి. దీని తర్వాత ఏకే వచ్చేసరికి 27, 36. దీని తర్వాత ఓఏ అనేది ఏమొస్తుంది, 45. ఆల్రెడీ మనకు ఓసీ 45 తెలుసు. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే మనం వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసామో, ఏంటది, ఇక్కడ ఇది వచ్చేసరికి ఈ లెంత్. ఓకేనా, లెటస్ సే దిస్ ఈస్ ఓఎం. సో లెటస్ ఓఎం అనేది 27 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా, అది ఎగ్జాక్ట్గా అక్కడ సెట్ అయిపోయింది. సో అక్కడ మనం ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ కూడా 45 వచ్చింది, ఇక్కడ కూడా 45. అలా కాకుండా మనకేంటంటే అక్కడ రేడియస్ డిఫరెంట్గా వచ్చి ఇక్కడ రేడియస్ డిఫరెంట్గా వస్తే మనం ఆలోచించాలి. బట్ ఇక్కడ 45 రెండు ఈక్వల్ అయిపోయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోతే మీరు హ్యాపీ. ఎందుకు, మీరు ఎక్కువ సాల్వ్ చేసిన అవసరం లేదు. సో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, ఇక్కడ రేడియస్ 45. సో రేడియస్ ఈస్ 45 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, ఏబి. ఇప్పుడు ఇంతవరకు మనం ఏంటంటే ఇవి రెండు కూడా, ఓకేనా, ఇవి రెండు కూడా మనకేంటంటే ఈక్వల్ అవుతున్నాయి. సో 9 = 36 - 7, 12 + 5 = 17, ఇలా ఈక్వల్ అవుతున్నాయి. ఒకవేళ ఈక్వల్ కాకుంటే ఏం చేయాలి, ఈ క్వశ్చన్లో మనకు తెలిసిందేంటి, ఇక్కడ ఇవి రెండు కూడా ఈక్వల్ కావు అని మనకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏబి అండ్ సిడి ఆర్ 2 parallel chords of circle such that AB is equals to 12 centimeters and CD is 6 centimeters, and both of these chords are at opposite side of the circle and distance between them is 1/3 times of CD. సో ఇక్కడ డిస్టెన్స్ ఏం చెప్తున్నాడు, distance between the chords is 1/3 times of CD. Length of CD ఎంత 6. సో 1/3 × 6. సో 1/3 × 6 ఎంత 2 centimeters. సో ఇక్కడ ఆ రెండు కార్డ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 2 centimeters అనేది డిస్టెన్స్. సో ఇప్పుడు మనం ఆ కార్డ్స్ని కనుక డ్రా చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్డ్ అనేది ఉంది, ఏబి కార్డ్. ఓకేనా. సో ఏబి కార్డ్ని మనం ఇలా డ్రా చేద్దాం, ఏబి కార్డ్. ఓకేనా. దీని తర్వాత సిడి కార్డ్ అనేది ఇక్కడ ఉంది, సిడి కార్డ్, ఏబి కార్డ్, సిడి కార్డ్. దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి సెంటర్ అనేది ఉంది, సెంటర్ ఓ. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇక్కడ జాయిన్ చేసేద్దాం. ఇది వచ్చేసరికి ఇది, ఇక్కడ కూడా వాల్యూస్ ఇద్దాం, ఇది ఎం. దీని తర్వాత ఇది వచ్చేసరికి ఎన్, ఇది ఎం, ఇది ఎన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, ఏబి = 12. సో ఏబి 12 అయితే ఇది 6 అవుతుంది, ఇది కూడా 6 అవుతుంది, అంతేనా. ఇది 6, ఇది 6. దీని తర్వాత సిడి అనేది 6, సిడి 6 అయితే ఇది 3, ఇది కూడా 3.
అది 3 ఇది 3. నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెండిటి మధ్య డిస్టెన్స్, ఈ రెండు కార్డ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంట 2. అంటే ఇక్కడ నుంచి దీనికి అర్థం ఏంటి, లెంత్ ఆఫ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ఎంఎన్ అంత 2 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఇంతకుముందు మనం కనుక చూస్తే ఓకేనా, వెనక కనుక చూస్తే ఇక్కడ 9 అనేది డిస్టెన్స్. ఈ 9 అనేది మనం ఎలా తీసుకొచ్చాం, 36 - 27. ఇక్కడ కూడా అలా చేయొచ్చో చూడండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 2 అనేది మనకు ఆన్సర్ రావాలి. ఎప్పుడు 6 - 3 కనుక వచ్చేసి రెండింటి మధ్య డిస్టెన్స్ 6 - 3. కానీ ఇక్కడ 6 - 3 2 కాదు. సో ఇక్కడ ఇది మనకు రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని బేసిక్గానే సాల్వ్ చేయాలి. సో బేసిక్గా ఎలా సాల్వ్ చేయాలి, సో మనకు తెలుసు ఎంఎన్ అనేది 2 అయింది. సో ఎంఎన్ 2 అయితే ఇది ఏమవుతుంది ఎక్స్, లెట్ us సే దిస్ ఇస్ ఎక్స్. అప్పుడు ఎంఓ అనేది ఎక్స్ అయితే ఇది ఏమవుతుంది 2 - x, ఇది 2 - x. సో ఇక్కడ నుంచి ఓసి జాయిన్ చేద్దాం, దీని తర్వాత ఓఏ జాయిన్ చేద్దాం. సో ఓసి అనేది రేడియస్ ఆర్, ఓఏ అనేది కూడా రేడియస్ ఆర్. సో ఇవి రెండు కూడా రేడియస్ ఆర్ కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, రెండు పైథాగరస్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏంటది, ట్రయాంగిల్ ఓఎంసి ఓకేనా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని తర్వాత ట్రయాంగిల్ ఓఎన్ఏ, ఇవి రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఎందుకు, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్. సో బేసిక్ ప్రాపర్టీ కదా, ఎస్. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎంసీ ట్రయాంగిల్ కనుక చూస్తే, ఓఎంసీ ట్రయాంగిల్లో ఓకేనా x² + 3² ఈజ్ ఈక్వల్స్ టు r². ఎస్, x² 3² రెండింటిని యాడ్ చేస్తే మనకు r² రేడియస్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఓఎన్ఏ ట్రయాంగిల్ కనుక చూస్తే 2 - x² ప్లస్ ఇక్కడ 6² ఈజ్ ఈక్వల్స్ టు r². ఇక్కడ రెండు కూడా r² కాబట్టి నేను ఇక్కడ పైన r²కి బదులు ఇది రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం ఏంటంటే డైరెక్ట్గా మనం రాసేయాలి. ఏం రాయాలి, x² + 3² ఈజ్ ఈక్వల్స్ టు 6² + 2 - x² ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 6² + 2 - x². ఇలా డైరెక్ట్గా రాసేయాలి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, దీన్ని మనం రఫ్ చేసేద్దాం. ఇక్కడ మనం నెక్స్ట్ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే సో x² అనేది x² అలాగే ఉంటుంది, ప్లస్ 3² ఎంత 9, దీని తర్వాత 6² 36 ప్లస్ 2² ఎంత 4 ప్లస్ x² - 4x అంతేనా, మైనస్ ఏమొస్తుంది 4x. సో ఇక్కడ నుంచి x² క్యాన్సల్. ఇక్కడ మనం కనుక సాల్వ్ చేస్తే 36 + 4 40, 40 - 9, 40 - 9 ఎంత 31. సో ఇక్కడ నుంచి x వాల్యూ అనేది ఏమొస్తుంది, x వాల్యూ ఈజ్ 31/4. వాల్యూ ఆఫ్ x ఎంత 31/4. సో ఈ వాల్యూ ఆఫ్ ఎక్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసండి, డైరెక్ట్గా రేడియస్ వచ్చేస్తుంది. సో రేడియస్ ఎంత r², మనకు తెలిసింది ఏంటి r² ఈజ్ ఈక్వల్స్ టు x² + 3². ఓకేనా, సో ఇక్కడ నాకు కావాల్సింది రేడియస్ ఒకటే కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు √x². x² అంటే 31², 31² ఎంత 31² ఈజ్ 961. సో 961 డివైడెడ్ బై 4² ఎంత 4² 16 ప్లస్ 3² ఎంత 9, 3² ఎంత 9. సో 16 9s 9 10s 90, 6 9s 54, 144. సో ఎంత వస్తుంది 144. సో 961 ఒక 144 కనుక మనం యాడ్ చేస్తే ఇది 5, ఇది వచ్చేసరికి 10, 1105. సో ఇక్కడ ఏమైంది చూడండి, √1105 డివైడెడ్ బై 16. సో 1105 డివైడెడ్ బై 16 మనం ఏ విధంగా రాయొచ్చు, √ పైన 1105 అలాగే ఉంటుంది, √16 4. సో ఆన్సర్ ఈస్ √1105/4. ఎక్కడుంది, ఆప్షన్ 1. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సో ఒకవేళ ఇలా ఈక్వల్ కాకపోతే మనం ఇది ప్రాసెస్ అంతా చేయాలి. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ 1105/4 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్కి వెళ్దాం. సో ఈ 10th క్వశ్చన్ చూడండి, ఏబి అండ్ సిడి ఆర్ 2 chords ఆఫ్ ఎ సర్కిల్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అట్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సెంటర్ అండ్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 2√3 సెంటీమీటర్స్. ఆ రెండు ఓకేనా, ఆ రెండు కార్డ్స్ మధ్య డిస్టెన్స్ 2√3. సో ఇప్పుడు మనం ఇది ఓగా తీసుకుందాం, దీని తర్వాత ఇది వచ్చేసరికి ఏబి లెంత్, ఇది వచ్చేసరికి సిడి లెంత్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇక్కడ ఏం చెప్పాడు, ఈ రెండిటి మధ్య ఓకేనా, సో నేను ఇలా డ్రా చేస్తే ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఎంత 2√3 సెంటీమీటర్స్, 2√3 సెంటీమీటర్స్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఏబి అనేది 16√3 అయితే, ఏబి 16√3 అయితే ఇదేమవుతుంది దాంట్లో హాఫ్ 8√3 అంతేనా, ఎస్. అదేవిధంగా 12√3 ఇదైతే ఇదేంటి 6√3, ఇది 6√3. ఓకేనా, 6√3. సో ఇప్పుడు రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 2√3.
రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 2√3. సో 2√3 అనేది మనం అచీవ్ చేయొచ్చా ఈ రెండు వాల్యూస్ని యూజ్ చేసి? ఎస్, యూజ్ చేసి అచీవ్ చేయొచ్చు. సో 8√3 మైనస్ 6√3 అనేది 2√3ని ఇస్తుంది. అంటే ఇక్కడ మనం వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఎగ్జాక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఓఎం అనుకుందాం. సో లెంత్ ఆఫ్ ఓఎం అనేది ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ఓఎం ఈజ్ 6√3. లెంత్ ఆఫ్ ఓఎం 6√3. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏంటి ఆ ట్రయాంగిల్ అంటే చూడండి, చూపిస్తాను. సో ఇక్కడ ఓకేనా, ఇది వచ్చేసరికి ఓ, ఇది వచ్చేసరికి ఎం, ఇది వచ్చేసరికి ఏ. సో లెంత్ ఆఫ్ ఓఎం 6√3, దీని తర్వాత ఏఎం 8√3, 6√3 8√3. సో 6 8 3 4 5, 3 4 5కి డబల్ ఏంటి 6 8 10. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది 10√3, ఏమొస్తుంది 10√3. సో ఓఏ అనేది ఏంటి, ఇక్కడ రేడియస్. సో ఓఏ అనేది ఏంటి, ఇక్కడ రేడియస్. సో ఓఏ అనేది రేడియస్ కాబట్టి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 10√3. సో ఈక్వల్ అయిపోతే చాలా సింపుల్గా అయిపోతుంది, ఈక్వల్ కాకపోతే కొంచెం కష్టం. ఓకేనా, బట్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. టూ ఈక్వల్ సర్కిల్స్ passes through each other's centers. అంటే రెండు సర్కిల్స్ కూడా ఏమవుతున్నాయి, ఆ రెండు సర్కిల్స్ ఒకదాని సెంటర్ నుంచి ఒకటి పాస్ అవుతున్నాయి. అండ్ రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఇస్ 5 cm. సో రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఆ రెండు సర్కిల్స్ కూడా ఏమవుతున్నాయి, ఒకదాని సెంటర్ నుంచి ఇంకోటి పాస్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇది ఒక ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్, ఇది సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్, ఈ విధంగా పాస్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం చెప్పాడు, రేడియస్ ఆఫ్ 2 circles ఈజ్ ఎంత 5 cm. సో సర్కిల్ 1 అండ్ సర్కిల్ 2 రెండు సర్కిల్స్ యొక్క రేడియస్ 5 cm. అంటే ఇక్కడ చూడండి, నేను ఇది వచ్చేసరికి పాయింట్ P అనుకుంటాను, ఇది వచ్చేసరికి పాయింట్ Q అనుకుంటాను. ఓకేనా, సో పాయింట్ P పాయింట్ Q. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ O1 సర్కిల్ యొక్క సెంటర్, లేదా C1 C2 తీసుకుందాం. సర్కిల్ యొక్క సెంటర్ 1, ఇది సర్కిల్ 2 సర్కిల్ యొక్క సెంటర్ 2. సో ఇప్పుడు O నుంచి C1 నుంచి P. సో ఇక్కడ చూస్తే సర్కిల్ C1, ఓకేనా, సర్కిల్ C1 సెంటర్ నుంచి పాయింట్ P వరకు జాయిన్ చేస్తే, సో C1 నుంచి P అనేది ఏమవుతుంది రేడియస్. సో C1P అనేది 5 cm అవుతుంది. కరెక్టా? ఎస్. దాంతోపాటు ఇక్కడ నుంచి ఇలా మనం కనుక జాయిన్ చేస్తే, ఇక్కడ C2 నుంచి P ఇది కూడా రేడియస్ అవుతుంది, ఇది కూడా 5 cm. ఇది కూడా ఎంత అవుతుంది, ఇది కూడా 5 cm. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కామన్ కార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ కార్డ్ అంటే ఏంటో తెలియాలి. కామన్ కార్డ్ అంటే ఏంటి అంటే ఈ రెండు సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, రెండు సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఈ రెండు సర్కిల్స్కి మనం ఏం చేయొచ్చు అంటే ఒక కామన్ కార్డ్ అనేది డ్రా చేయొచ్చు. అది ఎలా డ్రా చేయొచ్చు అంటే ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని జాయిన్ చేసి, అంటే ఇక్కడ కామన్ కార్డ్ ఏంటి PQ. సో PQ అనేది కామన్ కార్డ్. సో PQ అనేది ఏమవుతుంది, కామన్ కార్డ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ C1 నుంచి C2కి మధ్య డిస్టెన్స్ ఎంత, C1 నుంచి C2కి డిస్టెన్స్ వచ్చేసరికి ఇది కూడా 5 cm అవుతుంది. ఎందుకు, ఇవి రెండు కూడా రేడియసే కాబట్టి. సో ఇక్కడ ఏమైంది, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇది ఏమైంది, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అండ్ ఓకేనా, ట్రయాంగిల్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మీరు కనుక చూస్తే PQ అనేది కార్డ్. ఓకేనా, లెటస్ సే దిస్ ఈజ్, మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక పాయింట్ O తీసుకుందాం. O దగ్గర ఇది టచ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, పాయింట్ O దగ్గర ఇలా కట్ అవుతూ వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ ట్రయాంగిల్ అనేది మనకి సపరేట్గా డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ C1 C2, దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్ పాస్ అయింది. ఓకేనా, ఇదేంటి O. సో ఇక్కడ చూస్తే ఇది 5 cm, ఇది 5 cm, ఇది కూడా 5 cm. బట్ మనకు కావాల్సింది ఏంటి, PQ లెంత్ కావాలి. సో PQ లెంత్ అనేది ఏంటి, PO అనేది ఒక కార్డ్ కదా. సో PQ అనేది టోటల్గా ఫుల్ ఒక కార్డ్. బట్ ఇక్కడ మనం కనుక చూస్తే సెంటర్ నుంచి కార్డ్ పైన లైన్ డ్రా చేస్తాం. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, PO అండ్ OQ లేదా PO/QO రెండు ఈక్వల్. సో PO = OQ లేదా Q రెండు కూడా ఈక్వల్. అంటే మనం ఏం చేయొచ్చు, లెంత్ ఆఫ్ PO ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబల్ కనుక చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లెంత్ ఆఫ్ PO ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ ఆఫ్ PO ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్కి ఫార్ములా. సో హైట్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2a. ఇదేనా, √3/2a. సో ఇక్కడ నుంచి హైట్ ఆఫ్ ఏంటి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ PO. సో PO ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ a వాల్యూ 5. సో √3/2 ఇంటూ 5. సో 5√3/2 ఎంత వచ్చింది, 5√3/2. కానీ నాకు కావాల్సింది POనా, కాదు, POకి డబల్. సో POకి డబల్ కనుక చేస్తే, అంటే దీన్ని నేను 2తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. నా ఆన్సర్ ఏంటి, 5√3. సో ఎలా వస్తుందో అని మీకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ 5√3. ఎందుకు, ఇది వచ్చేసరికి కార్డ్ అనేది హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా,
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ ద 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఏ సెంటీమీటర్స్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఈచ్ అదర్. సో సేమ్ అదే క్వశ్చన్. సో సేమ్ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 2 సర్కిల్స్ ఏమవుతున్నాయంట, ఇలా 2 సర్కిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా, 2 పాస్ అవుతున్నాయి ఇంటర్సెక్టింగ్ అట్ అ పాయింట్ ఏ అండ్ బి. సో ఇప్పుడు పాయింట్స్ ఇచ్చేసాడు, ఇది ఏ అంట, దీని తర్వాత ఇది బి అంట, ఇది వచ్చేసరికి సర్కిల్ యొక్క సెంటర్ ఓ, ఇది సర్కిల్ సెంటర్ ఓ డాష్. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఓ ఏఓ బిఓ డాష్. సో ఏఓ ఓబి అండ్ బిఓ డాష్ అంటే ఈ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా కావాలి. ఏం కావాలి, ఈ క్వాడ్రిలేటర్ యొక్క. సో ఈ క్వాడ్రిలేటర్ని మనం హాఫ్గా డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి ఏఓ డాష్. సో ట్రయాంగిల్ ఏఓ డాష్ అనేది ఏమవుతుంది, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది, అంతేనా, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సైడ్ ఎంత అంట ఏ, సో రేడియస్ ఎంత ఏ. సో మనం కావాల్సింది ఏంటి, సో ఏఓ డాష్ అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో పైన ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, కింద ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని మనం కనుక యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 2 ఇంటూ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో 2 ఇంటూ ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, √3/4 ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది ఏనే కాబట్టి ఏ స్క్వేర్. సో ఏమవుతుంది, 2తో 2 క్యాన్సిల్, √3/2 ఏ స్క్వేర్. సో ఆ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా ఏమవుతుంది, √3/2 ఏ స్క్వేర్, విచ్ ఇస్ ఆప్షన్ సి. అలా కాకుండా ట్రయాంగిల్ యొక్క ఏరియా అడిగితే √3/4 ఏ స్క్వేర్, బట్ ఇక్కడ క్వాడ్రిలేటర్ అడిగాడు కాబట్టి √3/2 ఏ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 circles intersect each other and the radius of the circles is 15 centimeters and 20 centimeters and the distance between their centers is 25 centimeters. అంటే 2 సర్కిల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఫస్ట్ సర్కిల్, దీని తర్వాత ఇది సెకండ్ సర్కిల్. ఇవి 2 సర్కిల్స్ ఉన్నాయి. సో ఈ 2 సర్కిల్స్ ఏంటంటే రెండింటి యొక్క సెంటర్స్ నుంచి పాస్ అవ్వడం లేదు, ఇది డిఫరెంట్. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పాడు, రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ is 15 centimeters and radius of the second circle is 20 centimeters and the distance between their centers is 25. సో ఇది సెంటర్ 1 తీసుకుందాం, ఇది సర్కిల్ యొక్క సెంటర్ 2. సర్కిల్ సెంటర్ 1, సర్కిల్ సెంటర్ 2, లేదా C1 C2 కనుక మనం తీసుకుంటే C1 C2 లెంత్ ఆఫ్ C1 C2 ఇది వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 25 సెంటీమీటర్స్. ఇది 25 సెంటీమీటర్స్ అన్నాడా, ఎస్. దీని తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏబి అనేది కార్డ్ తీసుకుందాం. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ ఏబి. సో ఏబి కార్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను C1 నుంచి ఏకి జాయిన్ చేస్తున్నాను, C1 నుంచి ఏకి. సో C1 నుంచి ఏ అనేది రేడియస్ కాబట్టి C1A అనేది 15 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ C2 నుంచి ఏకి కనుక జాయిన్ చేస్తే, ఇది ఏమవుతుంది 20 సెంటీమీటర్స్, ఇది 20 సెంటీమీటర్స్. ఓకేనా, సో ఇప్పుడు ఏబి అనే కార్డ్ని కనుక మనం ఇలా జాయిన్ చేస్తే, ఇది ఏమవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, అండ్ మనకు తెలుసు C1 C2 యొక్క లెంత్ ఎంత, 25. C1 C2 యొక్క లెంత్ ఎంత, 25, అంతేనా. C1 C2 యొక్క లెంత్ 25. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ ఏంటి, సో కామన్ కార్డ్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ లెంత్ని మనం, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కూడా ఎంత, 15. ఓకేనా, ఇది కూడా 15. సో ఇప్పుడు మీరు కనుక జాగ్రత్తగా దీన్ని గమనిస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకవేళ, ఓకేనా, ఇది 15 అవసరం లేదు మనకు. ఓకేనా, సో ఒకవేళ లెట్ us సే దిస్ ఈజ్ ద పాయింట్ డి అనుకుందాం. ఓకేనా, ఇక్కడ పాయింట్ డి అనేది ఉంది, ఇక్కడ పాయింట్ డి. సో డి దగ్గర 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఒకవేళ నాకు ఏడి లెంత్ కనుక తెలిస్తే, మాకు తెలిసిపోతే దాన్ని నేను డబల్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో నా ఆన్సర్ ఏంటి, 2 times of ఏడి అనేది ఆన్సర్. సో ఇది నాకు తెలిస్తే నేను ఆన్సర్ అనేది చెప్పచ్చు. సో ఏడి లెంత్ అనేది నేను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇప్పుడు ట్రయాంగిల్ చూద్దాం. ట్రయాంగిల్ ఏంటది, ట్రయాంగిల్ C1 C2. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఏడి అనేది ఉంది. సో ఇది ఒక పర్పెండిక్యులర్, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే 20, 15, 20, 25. సో వాల్యూస్ ఉన్నాయా, 15, 20, 25. సో ఈ 3 నెంబర్స్ కూడా దేంతో డివిజిబుల్ అవుతాయి, 5తో. 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. 3 4 5, 3 4 5 అనేది ఎటువంటి ట్రయాంగిల్, 3 4 5 అనేది ఎటువంటి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే నేను ఏం చెప్పొచ్చు, ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంది, యాంగిల్ ఏ దగ్గర 90. సో ఇక్కడ 15, ఇక్కడ 20, ఇక్కడ 15, ఇక్కడ 20. నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ట్రయాంగిల్ AC1 C2 దీని యొక్క ఏరియా కనుక తీసుకుంటే, సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్
బేస్ మల్టిప్లైడ్ బై హైట్, ఇదేనా? ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ బేస్ ఎంత? బేస్ 20 తీసుకుందాం, 20 మల్టిప్లైడ్ బై 15, ఇది ఏరియా అయిపోయిందా? ఎస్. ఇజ్ ఈక్వల్స్ టు 1/2 బేస్ ఎంత? బేస్ ఇప్పుడు C1 C2 తీసుకున్నాం. సో C1 నుంచి C2కి ఇది బేస్ తీసుకుంటే, సో C1 C2 లెంత్ ఎంత? 25, ఇది మనకు తెలుసు. ఎందుకు? ఈ లెంత్ వచ్చేసరికి 25 ఇంటూ హైట్ అంత ఎక్కడ? AD, ఇంటూ హైట్ AD. ఈ రెండు కనుక ఈక్వేట్ చేసేస్తా, సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏరియా, రైట్ సైడ్ ఉన్నది కూడా ఏరియా. సో ఈ రెండింటిని కనుక మనం ఈక్వేట్ చేసేస్తే నాకు AD వాల్యూ వచ్చేస్తుంది. సో ADని డబల్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, హాఫ్ క్యాన్సల్, నెక్స్ట్ 5తో క్యాన్సల్ చేస్తే 5 5 25, 5 3 15, ఓకేనా? సో ఇలా అవుతుంది. సో ఇక్కడ చూస్తే మళ్ళీ 5 1 5, 5 4 20, సో 4 3 12. సో లెంత్ ఆఫ్ AD అనేది ఎంత? లెంత్ ఆఫ్ AD 12. సో AD లెంత్ 12 వచ్చింది. బట్ నాకు కావాల్సింది AD కావాలా? లెంత్ ఆఫ్ AD కావాలా? కాదు, దానికి డబల్. సో 2 టైమ్స్ ఆఫ్ AD ఎంత? 24. సో ఆన్సర్ ఎంత? 24 సెంటీమీటర్స్. సో ఆ కార్డ్ యొక్క లెంత్ ఎంత? 24. సో ఇక్కడ నుంచి ఈ లెంత్ వచ్చేసరికి 12 వచ్చింది. ఇది 12 అయితే ఇది కూడా 12 కాబట్టి, సో 12 + 12 24. సో ఆన్సర్ ఈస్ 24. సో మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఇది 15 20 25 కాకుండా, 15 20 25 కాకుండా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ అయితే మనం ఏం చేయాలి? సో స్కేల్ అండ్ ట్రయాంగిల్ అయింది అనుకోండి, మనం ఏం చేయాలంటే స్కేల్ అండ్ ఫార్ములా ఉంది కదా, హెరోన్స్ ఫార్ములా, ఓకేనా? స్కేల్ అండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా యొక్క ఫార్ములా ఉంది కదా, హెరోన్స్ ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఫైండ్ అవుట్ చేసి 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్తో ఈక్వేట్ చేసి మనం హైట్ అనేది కనుక్కుంటాం. ఆ హైట్ని డబల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం చేయొచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 2 circles intersect each other and the radius of the circle is 20 centimeters and 37 centimeters. What is the distance between their centers if the length of the common chord is 24 centimeters? సో ఇక్కడ కామన్ కార్డ్ యొక్క లెంత్ ఇచ్చేసాడు. సో ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. సో 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 2 సర్కిల్స్ యొక్క కామన్ కార్డ్ యొక్క లెంత్, ఓకేనా? ఈ లెంత్ లెట్ us say ఇది స్ట్రైట్గా లేదు కదా, సో ఇప్పుడు స్ట్రైట్గా డ్రా చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో ఇది A, దీని తర్వాత ఇది B. సో లెంత్ ఆఫ్ AB అనేది ఎంత? 24 సెంటీమీటర్స్, ఓకేనా? ఇప్పుడు ఇది C1, ఇది C2, సెంటర్ 1, దాని తర్వాత C2, లేదా O1 O2 అయినా తీసుకోవచ్చు మీరు, ఓకేనా? సో ఇప్పుడు O1 O2 తీసుకున్నాం, ఓకేనా? సెంటర్ O, సెంటర్ O2. సో ఇక్కడ నుంచి ఇలా నేను జాయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి O1 నుంచి Aకి 20 సెంటీమీటర్స్, ఎందుకంటే ఇది రేడియస్ 20. దీని తర్వాత ఇది వచ్చేసరికి ఎంత? ఇది వచ్చేసరికి 37. ఇదంతా అయింది 37, ఇదంతా 37. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 90 degrees. సో ఇక్కడ నాకు AB లెంత్ ఎంత ఇచ్చాడు? 24. సో AB లెంత్ 24 కాబట్టి ఇదేమవుతుంది? 12. ఇదేమవుతుంది? 12. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ఇది M అనుకుందాం, పాయింట్ M దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో నేను ట్రయాంగిల్ OM, ఓకేనా? O1MAలో కనుక చూస్తే 12, 20, డాష్. సో ఇది నాకు కావాలి. సో 4తో డివైడ్ చేయొచ్చా? 4 3 12, 4 5 20. సో 3 4 5, 4 4 16. అంటే ఇక్కడ నుంచి O1 నుంచి M, అంటే ఈ డిస్టెన్స్ 16 సెంటీమీటర్స్ నేను కనుక్కున్నాను. సో ట్రిప్లెట్ యూజ్ చేసి ఈ డిస్టెన్స్ 16 కనుక్కున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్, రైట్ సైడ్ ట్రయాంగిల్ చూడండి, 12, దీని తర్వాత 37, బ్లాంక్. సో 12 37. సో ఏదైనా స్ట్రైక్ అవుతుందా? 12-37, 12-37 ఏంటి? 12 35 37, ఇది కూడా ఒక ట్రిప్లెట్. 12 35 37 ట్రిప్లెట్. సో ఇక్కడ OM అనేది 35, OM అనేది ఎంత? 35. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దర్ సెంటర్? సో డిస్టెన్స్ బిట్వీన్ దర్ సెంటర్స్ ఎంత? 16 + 35. సో 16 ఒక 35, రెండింటిని మనం కనుక యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30 40 51. ఆన్సర్ ఈస్ 51 సెంటీమీటర్స్, ఓకేనా? సో ట్రిప్లెట్స్ కనుక వస్తే చాలా సింపుల్గా మనం చేసేయచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ మీకు ట్రిప్లెట్స్ అనేవి బాగా తెలిసి ఉంటే, గుర్తుంటే తప్ప, ఓకేనా? సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు, ఓకే? సో ఇక్కడతో ఈ క్వశ్చన్స్ అనేది లేదా మన జామెట్రీ యొక్క ఫస్ట్ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే మనం ప్రాపర్టీస్ ఉన్నాయో లేదా ఫార్ములాస్ ఉన్నాయో వీటిని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ వీటిని మనం ఎలా అప్లై చేయాలనేది చూడాలి, ఓకేనా? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.